హలో అండి, వెల్కమ్ టు స్మాల్ టాక్స్ బిగ్ థాట్స్ విత్ స్నేహ. ఇవాటి మన పాడ్కాస్ట్లో మనం కలవబోయే గెస్ట్ ప్రదీప్. ఇంత ప్రదీప్ ఎవరు అనుకుంటున్నారా? ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బై ప్రొఫెషన్ అండ్ అన్ అడ్వెంచరస్ సీకర్ బై ప్యాషన్. హాయ్ ప్రదీప్, వెల్కమ్ టు ద షో. హౌ ఆర్ యూ? I'm good, Sneha. థ్యాంక్ యూ. మీ గురించి బ్రీఫ్ ఇంట్రొడక్షన్. I'm a 28-year-old male, of course. Software engineer here. నేను డాలస్లో ఒక 3 years నుంచి ఉంటున్నా. ఓకే. And before that, I worked for other companies in Ohio, Pennsylvania. Pretty basic life. అమ్మ నాన్న అన్నయ్యలు అందరు ఇక్కడే ఉంటారు. ఓకే. యా సో బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సాయంత్రం అయితే బజ్జీలు తిన్నామా, నైట్ అయితే కబుర్లు చెప్పుకున్నామా అనే లైఫ్ స్టైల్ ఉండే. కోవిడ్లో ఐ థింక్ 2 years అందరం కలిసే ఉన్నాం. అండ్ దెన్ కోవిడ్ అయిపోయాక ఐ థింక్ మెనీ పీపుల్ రియలైజ్డ్ యూ హ్యావ్ ఓన్లీ వన్ లైఫ్. ఎగ్జాక్ట్. దట్స్ వేర్ ఐ వాజ్ లైక్, ఓకే ఇట్లే బతుకుతూ చచ్చిపోతే దెర్ ఇస్ నో మీనింగ్ టు ఇట్ అని చెప్పి దెన్ ఐ స్టార్టెడ్ టు ఫైండ్ సంథింగ్ దట్ ఐ వుడ్ బి రియలీ హ్యాపీ అబౌట్. సో ఐ స్టార్టెడ్ టు ట్రావెల్. ఆఫ్ కోర్స్ ఎవరికైనా లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే ఫస్ట్ వచ్చే ఐడియా ఇస్ టు ట్రావెల్. సో ట్రావెలింగ్ స్టార్ట్ చేసిన అనమాట. ఐ లవ్ బీయింగ్ అవుట్డోర్. నాకు ఇలా ఇంట్లో కూర్చోవడం నచ్చదు అని కాదు, బట్ ఎక్కువసేపు కూర్చుంటే ఐ థింక్ ఐ గెట్ క్రేజీ. టైం దొరికితే బయటికి టైం దొరికితే బయటికి ఎక్స్ప్లోర్ చేయాలి. ఐ థింక్ దిస్ ఈజ్ మనందరికి చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. ఇంజనీరింగ్లో కూడా ఇంట్లో ఉండడం అనేది ఇంపాసిబుల్. సో అక్కడి నుంచి వచ్చిన హ్యాబిట్స్ అని అనుకోగలుగుతాం. సో మీరు బోర్న్ అండ్ బ్రాట్ అప్ యుఎస్ ఇండియా? నేను ఇండియాలోనే. ఐ వాజ్ ఇన్ ఇండియా అంటిల్ ఐ వాజ్ 20. ఆ తర్వాత Okay. ఇక్కడికి వచ్చిన. ఓకే, దెన్ ఫుల్ ఫ్యామిలీ. మాస్టర్స్కి వచ్చిన సేమ్ లైక్ ఎవ్రీ అదర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్. మాస్టర్స్కి వచ్చాను. ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ మెంఫిస్ 2018. ఓకే. ఆ తర్వాత దెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ సైక్లింగ్ జర్నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి కొంచెం చెప్తారా? నేను చిన్నప్పటి నుంచి సైకిల్ అన్న ప్యాషన్తో ఉన్నామండి. అయితే ఏం కాదు, దిస్ జస్ట్ కేమ్ టు మై మైండ్ ఒక 2 years ago. నేను జిమ్ చేస్తుండే. అలా సరదాగా జిమ్లో మనం చేస్తున్నప్పుడు ఒక రొటీన్గా వర్కౌట్ అవుతున్నప్పుడు బోర్ కొడతాను అనమాట ఒక పాయింట్లో. దెన్ యూ స్విచ్ టు అన్ అదర్ వర్కౌట్. ఓకే. సో అలాంటప్పుడు నేను స్పిన్ క్లాస్ తీసుకున్నా. ఒక 1 hour సైక్లింగ్ చేసిన. ఐ ఫెల్ట్ రియలీ గుడ్. అండ్ నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎప్పుడు అనిపిస్తుండే, ఐ వాంట్ డూ సంథింగ్ విచ్ ఈజ్ యూనిక్. నేను ఇది వరకు దీనికన్నా ముందు కొన్ని ట్రై చేసిన అనమాట. బ్యాక్ ప్యాకర్ ఉంటుండే, అడ్వెంచర్ ట్రావెల్ చేస్తుండే, ఆల్ సార్ట్ ఆఫ్ స్టఫ్. బట్ దట్ వాజ్ నథింగ్ యూనిక్ టు మీ పర్సనల్గా. ఓకే, నీకు రికగ్నిషన్ దాంతో అయితే రా. దెర్ ఆర్ లైక్ ప్లెంటీ ఆఫ్ బ్యాక్ ప్యాకర్స్, ప్లెంటీ ఆఫ్ వరల్డ్ ట్రావెలర్స్. సో ఏదైనా కొత్తగా చేయాలి, వింతగా చేయాలి అని ఉండే. ఆబ్వియస్లీ దట్ ఈస్ అ సీడ్ టు ద బిగ్ ట్రీ. సో ఈ సైక్లింగ్ అయినాక దెన్ ఎందుకో మనసుకు అనిపించింది, ఐ వాంట్ సైకిల్ ఫ్రమ్ న్యూయార్క్ టు మయామి అని అనిపించింది. ఓకే. తర్వాత అది వెంటనే వెళ్ళి ఈవినింగ్ ఫ్రెండ్స్తో చిల్ అయ్యేటప్పుడు చెప్పిన, ఇట్లా చేయాలి అనుకుంటున్నాను. అండ్ దెన్ దే ఆర్ లైక్ అయ్యూ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు నేను ఒక క్రేజీ పర్సన్ అని. ఓకే. బట్ దిస్ థింగ్ సౌండెడ్ లైక్ ఇంపాసిబుల్. అరే వీడు ఇట్లే అంటాడు, దట్స్ ఓకేలే, ఏదో సరదాగా వినట్టు అన్నారు. అండ్ సమ్ పీపుల్ సెడ్ ఇట్స్ ఇంప్రాక్టికల్, ఇంపాసిబుల్ అని అన్నారు. దట్స్ వెన్ ఐ రియలైజ్డ్, ఓకే ఇట్స్ లైక్ ఆ మూవీలో వరుణ్ తేజ్ అంటాడు కదా, ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని. యా. దట్స్ హౌ ఐ ఫెల్ట్. ఓకే నౌ దిస్ సౌండ్స్ అమేజింగ్. ఇది ఇంపాసిబుల్ కాదన్నదాన్ని చేయడంలోనే యాక్చువల్ పర్పస్ ఉంది అని. What first inspired you to take on the 1600 mile challenge? Like, is it your passion or purpose or curiosity? ఏది మేజర్గా అంటారు? ఇది 1600 మైల్ అని నేనేం అట్లా మైల్ మార్క్ లాగా ఏం చూసుకోలేదు. ఐ వాంట్ డూ ద హోల్ ఈస్ట్ కోస్ట్. ఈస్ట్ కోస్ట్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అండ్ ఇట్స్ మోర్ అర్బన్ అనమాట. ఇప్పుడు యుఎస్లో మోస్ట్ పాపులర్ రూట్ ఏంటంటే వెస్ట్ కోస్ట్ టు ఈస్ట్ కోస్ట్. ఏది పోర్ట్లాండ్లో మెయిన్ అని ఒక ప్లేస్ ఉంటుంది. ఫ్రమ్ దేర్ టు మెయిన్ టు మెయిన్ అంటారు. అది 3500 miles ఉంటుంది. ఓకే. విచ్ ఇస్ లైక్ ప్రెటీ క్రేజీ రౌట్. ఫుల్లీ సీనిక్ ఉంటుంది. ఇమాజిన్ చేయండి, మనం రోడ్ ట్రిప్ పోతేనే మనకి వావ్ అనిపిస్తుంది. ఇమాజిన్ యూఆర్ గోయింగ్ ఆన్ అ బైసికల్. రోడ్ ట్రిప్కి బైసికల్ ట్రిప్కి తేడా ఏంటంటే, రోడ్ ట్రిప్లో మన హార్ట్ అండ్ బ్రెయిన్ చాలా రిలాక్స్డ్గా మ్యూజిక్ వింటూ వెళ్తాయి అనమాట. ఇక్కడ ఫోకస్ యాడ్ అవుతుంది. సో నౌ యూ గ్రాస్ మోర్ ఆఫ్ ఇట్. సో బ్యూటిఫుల్ జర్నీ ఉంటుంది. కాకపోతే దేర్ ఆర్ ఛాలెంజెస్ టు ఇట్. ఇట్స్ నాట్ అన్ ప్రో లెవెల్, అడ్వాన్స్ లెవెల్ కూడా దానికన్నా ఎక్కువ అన్నమాట. నాకు ఈస్ట్ కోస్ట్ రౌట్ ఎందుకు అనిపించిందంటే, ఆగస్ట్లో లైక్ ఐ చూస్ అన్ ఆగస్ట్ యాజ్ అ డేట్ టు డూ. నాకు ఎందుకంటే అప్పుడే రిమోట్ వర్క్ ఉంటుంది. ఐ గో టు ఆన్ సైట్. ఓకే. నేను ఎవ్రీడే ఆన్ సైట్కి వెళ్ళాలి. ఓకే. నాకు ఆగస్ట్ మంత్ మాత్రమే రిమోట్ ఇస్తారు. ఓన్లీ దట్ అంటే ఫుల్ మంత్ ఇస్తారు? ఫుల్ మంత్ రిమోట్ ఇస్తారు. యూ కెన్ గో ఎనీవేర్ అండ్ వర్క్. గుడ్. సో నాకు క్రిటికల్ డెడ్ లైన్ ఉంది ఆగస్ట్లో.
ఆగస్ట్లో నేను వెస్ట్ కోస్ట్ ఈస్ట్ కోస్ట్ చేసి ఇంకా నేను చచ్చిపోతా, ఫుల్లీ కుక్డ్ అవుతా. వెళ్ళేసరికి తంగడి కబాబ్ అవుతా. ఆల్రెడీ ఈస్ట్ కోస్ట్లోనే ప్యాక్ అయింది నాకు, బట్ వెస్ట్ టు ఈస్ట్ అనేది ఇంపాసిబుల్ అని చెప్పారు. పాసిబిలిటీ ఎందుకు నాకు న్యూయార్క్ టు మయామి సౌండెడ్ వెరీ గుడ్, వినడానికే చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ నాకు న్యూయార్క్ అంటే ఎప్పటి నుంచో ఇష్టమైన ప్లేస్, సో అక్కడి నుంచే స్టార్ట్ చేద్దామని అనుకున్నా. సో దట్ కౌంటెడ్ అరౌండ్ ఆప్టిమిస్టిక్ రౌట్లో వెళ్తే 1300 miles వెళ్ళొచ్చేమో, బట్ నా రౌట్ అనేది మొత్తం నేనే డిజైన్ చేసుకున్నా. ఎవ్రీ సింగిల్ డే కొత్త రౌట్ వేసుకుంటుండే. ఆ ఆప్టిమిస్టిక్ రూట్లో మనం వెళ్ళలేము. ఇప్పుడు మీరు మధ్యలో నేను జనాలను కలుస్తూ వెళ్తాను కదా, సో దానికి కొంచెం డీటూర్ అవుతూ ఉంటుంది అండ్ కొన్ని రోడ్స్ క్లోజ్ అవుతాయి. సో మొత్తం కలిపి ఓవరాల్ 1600 అయింది. అండ్ దీనికి ఇన్స్పిరేషన్ అనను, కాకపోతే నా కోచ్, నా గురువు ఎవరైతే ఉన్నారో ఆయన వెస్ట్ పోర్ట్లాండ్ టు పోర్ట్లాండ్ చేసింది అనమాట. ఆయన 1992లో ఇప్పుడు చేశారనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయనకి ట్రెక్లో కోపల్లో బైక్ షాప్ ఉంది, వెళ్ళి ఇట్లా చేయాలనుకుంటున్నా, ఐ హ్యావ్ దిస్ క్రేజీ ఐడియా అంటే, నేను ఇది చెప్పిన ప్రతి ఒక్కరికి ఒక 2-3 months ముందు నేను అందరికీ చెప్తున్నా, అందరు నన్ను డిస్కరేజ్ చేసి అది అవ్వదు, సరే వీడు ఇట్లా అంటాడు. నాట్ ఈవెన్ మై క్లోజ్ ఫ్రెండ్స్ డిడ్ బిలీవ్ ఇన్ ద బిగినింగ్ దీనికి అవుతుందని. తిని మాత్రం యా దట్స్ ఫెయిర్లీ పాసిబుల్ విత్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ యూ హ్యావ్, 6 months ఉంది అన్నావు కదా, పాసిబుల్ అని అన్నాడు. నాకు ఒక సెకండ్ వెనకాల భయం, లీప్ ఆఫ్ హోప్ వచ్చింది. మన అందరికీ అంటే నాట్ అందరికీ అని చెప్పను, మోస్ట్లీ విత్ ద అప్బ్రింగింగ్ దట్ ఐ హ్యావ్ ఫ్రమ్ హైదరాబాద్, మనకి ఒక సేల్స్ మెన్ ముఖ్యంగా అవుట్ ఆఫ్ నోవేర్ ఫేవర్ చేస్తున్నావు అంటే అది ఏదైనా ప్రోడక్ట్ అమ్మనీకనేమో అని ఒక భయం ఉంటుంది కదా. సో నాతో సైకిల్ కొనిపించడానికి అట్లా చెప్తుండేమో అని కూడా ఒక భయం ఉండే నాకు. బట్ దట్స్ టోటలీ రాంగ్. లైక్ చాలా మంచి కమ్యూనిటీ ఉంటుంది యూఎస్లో, బైకింగ్ కమ్యూనిటీ. సో తనని చూస్ చేసుకున్నా, ఆయననే నా ఇన్స్పిరేషన్. హీ ఈజ్ అన్ అమేజింగ్ టీచర్, అమేజింగ్ గురు. అసలు లైక్ హీ ఎక్స్పెక్ట్స్ నథింగ్. ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నా అండ్ వి స్టిల్ కంటిన్యూ ద ఫ్రెండ్షిప్. ఈ ట్రిప్ ప్లాన్ చేయడానికి వీటన్నిటికీ మీకు ఎంత టైం పట్టింది, ఎలా ప్లాన్ చేశారు? యా, సో మనకి కొన్ని టూల్స్ అండ్ మ్యాప్స్ ఉంటాయి అన్నమాట. సో స్ట్రావా, కమూట్, అడ్వెంచర్ సైక్లింగ్, ఇట్లా కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. అవి మీకు హెల్ప్ చేస్తాయి, ఎందుకంటే మనం గూగుల్ మ్యాప్స్ వాడలేం సైక్లింగ్ చేసేటప్పుడు. మెయిన్ థింగ్, గూగుల్ మ్యాప్స్ అసలు నమ్ముకోకూడదు. ఇట్ విల్ టేక్ యూ టు ద డిఫరెంట్ రూట్స్. అది చాలా డేంజరస్ రోడ్ కి తీసుకెళ్తా. ఐ ట్రైడ్ ఇట్ వన్స్, ఇట్స్ నాట్ వర్త్ ఇట్. సో ఇవి ఏం చేస్తాయంటే, మనం ఏ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ రూట్లో ఇది వరకు సైక్లిస్టులు ఎక్కడైతే దాన్ని సేఫ్గా వెళ్ళగలిగారో వాటిని ప్రిఫర్ చేస్తారు. ఓకే, సో కనెక్ట్ చేస్తాయి. ఇప్పుడు లెట్సే మనం కొప్పెల్ నుంచి ప్రాస్పర్కి వెళ్ళాలనుకుంటున్నాం, ఆ రూట్లో ఇప్పుడు మనకి హైవేలు టచ్ కాకుండా, ఎందుకంటే మనకి 30 miles/hour స్పీడ్ కన్నా ఎక్కువ ఉన్న రోడ్స్ మనం అవాయిడ్ చేయాలి, వెళ్ళకూడదు. ఇట్స్ నాట్ అట్ ఆల్ సేఫ్. లైక్ ఎందుకంటే ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ వస్తే మన కారే పక్కన షేక్ అవుతుంది, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే పక్క నుంచి. సో ఇమాజిన్ అబౌట్ సైకిల్. సో అవన్నీ అవాయిడ్ చేసి సేఫెస్ట్ రౌట్స్ అండ్ వాటిల్లో ఏమైనా అప్డేట్స్ ఉంటే కూడా మనకు తెలుస్తుంది అనమాట, ఓకే ఈ రోడ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది అని. సో అట్లా అవిస్తుంది. అండ్ ఈ న్యూయార్క్ టు మయామి అనేది ఏంటంటే ఈస్ట్ కోస్ట్ గ్రీన్వే ట్రైల్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ ట్రైల్ ఫ్రమ్ మెయిన్ నుంచి కీస్ వరకు వస్తుంది. దాంట్లో ఒక సెగ్మెంట్ ఇది. ఓకే, ఈ రూట్ అయితే ఏదైతుందో ఈ రౌట్లో మనకి మోస్ట్లీ ట్రయల్స్, ఇంకా పేవ్డ్ రోడ్స్, ఇంకా చిన్న చిన్న కమ్యూనిటీ రోడ్స్ వస్తాయి అన్నమాట. ఇది డిజైన్ చేశారు సైక్లిస్టుల కోసం ఎప్పుడో. యా, ఇట్ ఈస్ వెరీ నైస్. అండ్ ఈ రౌట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనకి దారిలో ఏదైనా హెల్ప్ కావాలంటే నువ్వు ఆ కౌంటీ మేయర్కి ఫోన్ చేసి, నేను ఇట్లా అడ్వెంచర్ సైక్లింగ్ త్రూ వస్తున్నాను అంటే మన కోసం కమ్యూనిటీ రెస్ట్ రూమ్స్ ఓపెన్ చేయడము, లేట్ ఇన్ ద నైట్ మీకు అక్కడ ఏమైనా కావాలన్నా కానీ అరేంజ్మెంట్ చేస్తారు అన్నమాట. సో అందుకని ఆ రౌట్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ నేను నాకు స్పెసిఫిక్గా డిజైన్ చేసుకుంటుండే. ఎట్లా అంటే నేను ఈరోజు లెట్సే నేను ర్యాలీ నుంచి సమ్మర్కి వెళ్ళాలనుకుంటున్నా, అప్పుడు ఆ పాయింట్ ఏ పాయింట్ బి దాంట్లో పెడితే అది మీకు చెప్తుంది, ఓకే ఇక్కడ నుంచి ఇట్లా 3 రౌట్లు ఉన్నాయి, ఈ రౌట్లో ఎలివేషన్ ఎక్కువ ఉంది, ఈ రౌట్లో కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంది, అండ్ దిస్ ఈస్ ఫాస్టెస్ట్ అన్నట్టు వస్తుంది అనమాట. దెన్ యూ కెన్ చూస్. అండ్ ఒకటే కాకుండా 2-3లో చూస్తుండే నేను, 3 అప్లికేషన్స్లో చూసి బెస్ట్ తీసుకొని నేను ప్లాన్ చేసుకుంటాను. అండ్ ఆఫ్ కోర్స్ నువ్వు వెదర్ కూడా చెక్ చేసుకోవాలి. యా, వెదర్ ఇది. అండ్
వెళ్ళే దారిలో ఐ హ్యావ్ టు సీ లైక్ వాట్ గ్యాస్ స్టేషన్స్ ఏమేమి ఉన్నాయి నాకు దారిలో కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఒక 60 miles ఎడారి ఉంటే ఐ హ్యావ్ టు ప్లాన్ ఆన్ ఫ్యూయలింగ్ యాజ్ వెల్. ఐ వాంట్ సీ హౌ మచ్ ఐ క్యాన్ రియలీ ఫిట్ మై ప్యాషన్ అలాంగ్ సైడ్ వర్క్ చేస్తూ. అండ్ ఇట్స్ పాసిబుల్. మనం ఆలోచిస్తే మన డేలో 7 hours ఆఫ్ స్లీప్ తీసేస్తే అండ్ దెన్ ద వర్కింగ్ 8 hours తీసేస్తే యూ విల్ స్టిల్ బి లెఫ్ట్ విత్ 9 hours. 9 hours is no joke. అది సరిపోతుంది నాకు 9 hours. ద ఛాలెంజ్ ఈస్ హౌ వెల్ యూ కెన్ యూజ్ ద టైం. యా ట్రూ. సో మీరు ఆగస్ట్లో ప్లాన్ చేశారు. రైట్. అంటే వన్ థింగ్, ఆగస్ట్లో నాకు ఆల్రెడీ రిమోట్ తీసుకొచ్చి అన్న ఆపర్చునిటీ ఉంది, పాసిబిలిటీ ఉంది. అండ్ నేను ఆగస్ట్ అన్న డెడ్ లైన్ పెట్టుకోలేకపోయి ఉంటే ఆ గోల్ అనేది ఎప్పటికీ పోస్ట్ పోన్ అవుతూ ఉంటుండే. సో మీకు సైక్లింగ్ చేయాలి అండ్ న్యూ యార్క్ టు మయామి వెళ్ళాలి, ఇదంతా ఫైన్. బట్ ఫస్ట్ టైం కదా మీరు ఇలా వెళ్ళడం ఎంత లాంగ్. సో మీ మైండ్ని ఫిజికలీ మెంటలీ ఎలా రెడీ చేసుకున్నారు? సో నేను దీనికన్నా ముందు కనీసం ఇక్కడి నుంచి హ్యూస్టన్ కూడా పోలే. ద లాంగెస్ట్ ఐ డిడ్ వాజ్ 120 miles. అది ఒక గ్రూప్తో, నాట్ ఇండివిజువల్లీ. నేను సోలో 100 miles ఎప్పుడు చేయలేదు. అండ్ దెన్ ఆగస్ట్ డేట్కి 15 days ఉంది. నేను అందరికి చెప్పేసిన, ఇంట్లో చెప్పేసిన, ఫ్రెండ్స్కి చెప్పేసిన, ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్కి చెప్పేసిన, సైక్లింగ్ కమ్యూనిటీలో చెప్పేసిన. నా నలుగురికి చెప్పినాక నవ్ యూ హ్యావ్ టు డూ. ఇంకా వేరే ఆప్షన్ నీ చేతిలో లేదు. జై హనుమాన్ అనుకుని వెళ్ళిపోవడమే. దెన్ ఐ రియలైజ్డ్ ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్ అని. బట్ దెన్ నాకు అర్థమైంది ఏంటంటే యూ డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ద హోల్ జర్నీ. దట్స్ ఓకే. నా గోల్ ఈరోజు ఇక్కడి నుంచి 60 miles వెళ్ళడమే, అంతే. దాన్ని మాత్రమే నేను ఫోకస్ చేస్తుండే. సో మీరు ఈ జర్నీకి మిమ్మల్ని మీరు దీన్ని ట్రైన్ చేసుకున్నారా, లేకపోతే ఎంత గ్యాప్ ఉన్నది మీరు అనుకున్నప్పటి నుంచి జర్నీ స్టార్ట్ చేయడానికి? హౌ డస్ దట్ స్టార్టెడ్? సో ఫిబ్రవరిలో నేను సైకిల్ తీసుకున్నా ఫ్రమ్ దట్ కోచ్ ఫిలిప్ అని. ఓకే. అక్కడ ఫిబ్రవరి టు ఆగస్ట్ ఇస్ వాట్ లైక్ 8 months, 8 months అనుకుంటా. అరౌండ్ 8 months గ్యాప్ ఉంటుంది. 8 monthsలో ఆల్ ఐ డన్ వాస్ టు గెట్ వెరీ ఫెమిలియర్ అబౌట్ సేఫ్టీ, సైక్లింగ్ జెస్చర్స్. మనకి అఫ్కోర్స్ సైక్లింగ్ చిన్నప్పటి నుంచి మనం చేసి ఉంటాము, బట్ దానికి దీనికి కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉంటాయి ఫ్రమ్ ద సైకిల్ దట్ ఐ హ్యావ్. చాలాసార్లు పడుతుంటాం కూడా, ఈవెన్ దో యూ ఆర్ వెరీ గుడ్ అట్ సైక్లింగ్. వీటి టైర్స్ కూడా చాలా సన్నగా ఉంటాయి. వెరీ థింగ్. మనకి ఇండియాలో లేడీ బర్డ్ సైకిల్ ఉంటున్నా సిమిలర్ సైజ్డ్ టైర్స్ ఉంటాయి అన్నమాట, ఇంకా సన్నగా కూడా ఉంటాయి. సో ఇట్ గెట్స్ లిటిల్ బిట్ ఛాలెంజింగ్ టు గెట్ యూస్ టు ఇట్. అవి ఉంటుండే. అండ్ రౌట్ ప్లానింగ్ ఇలాంటివన్నీ కలిపి ఒక 6 months టైమ్ ఇస్ ఐ థింక్ ఇనఫ్ ఫర్ యూ టు ఫిగర్ అవుట్ ఎనీ గోల్. సో ఆ టైంలో మీరు మీ స్టామినా మీద వర్క్ చేశారా, మీ ఎండ్యూరెన్స్ మీద వర్క్ చేశారా? సో ఫస్ట్ నేను సైక్లింగ్ ఫస్ట్ నేను సైకిల్ తీసుకున్నప్పుడు డే 1 నాకు ట్రైనింగ్ వేయలేదన్నమాట. సేమ్ ఈ తమ్ముడు మూవీలో చూపెట్టినట్టు డైరెక్ట్ కోచ్ దగ్గరికి వెళ్ళగానే దాబాబు అని చెప్పి నేను కూర్చోబెట్టి ఏం ట్రైన్ చేయలేదు. సిమిలర్గా నాకు ఏం చెప్పిండంటే, నీకు ఇంత చేయాలన్న పట్టుదలతో ఉన్నావు కదా, నా దగ్గరికి రోజుకి 4 వస్తారు ఇట్లా చేయాలని, చూద్దాం, నువ్వు వెళ్ళి 17 miles/hour స్పీడ్లో ఒక 30 miles సైక్లింగ్ చేసి నన్ను వచ్చి కనపడు, అప్పుడు నేను ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాను. సైకిల్ తీసుకొని పెద్ద పెద్ద సైకిల్ తీసుకొని షూస్ కొనేసుకోగానే అయిపోదు, యూ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్ అని చెప్పింది. సరే అని చెప్పి నేను తీసుకున్న ఎగ్జైట్మెంట్లో సాయంత్రమే సైక్లింగ్ వెళ్ళిన 5 miles చేసిన అంతే. నేను 5 miles 10 speedలో 12 speedలో చేసిన అనుకుంటా డే 1. అలసిపోయినా 5 milesకే. లైక్ 17 miles/hour అనేది క్రేజీ అప్పట్లో. అండ్ 30 miles వెళ్ళాలి, అది యావరేజింగ్. సో నేను ఇంకా కాపల్లో ఒక 10 mile లూప్ ఉంటుంది అనమాట. ఎవ్రీ సింగిల్ డే ఆఫీస్ అయిపోయినాక వెళ్తుండే, ఫ్రమ్ 6 to 8 వరకు చేస్తుండే. గాట్ బెటర్, లైక్ 13, 14, 15 అట్లా అవుతుండే. అట్లా ఐ ప్రాక్టీస్డ్ ఫర్ 3 weeks. ఆ తర్వాత మెక్కినీలో మా ఇంటి దగ్గర దెర్ ఇస్ అ లోకల్ కమ్యూనిటీ. వాళ్ళు ఏంటంటే బిగినర్ ఫ్రెండ్లీ. ఇప్పుడు మనకి సైక్లింగ్ గ్రూప్స్ అని ఉంటాయి ఇక్కడ యూఎస్లో, రోడ్ సైక్లింగ్ గ్రూప్స్ అని ఉంటాయి. మీరు చూసినట్టయితే ఇలా ఒక 10-15 members ఇలా సరదాగా. సో వీళ్ళు ఏంటంటే బిగినర్ ఫ్రెండ్లీ అన్నప్పుడు నిన్ను డ్రాఫ్ట్లో ఉంచుతారు అనమాట. సో సైక్లింగ్ గ్రూప్లో చేసినప్పుడు ఎట్లుంటుందంటే, ఫ్రంట్ లీడ్ ఉంటాడు, హీ విల్ బి ద విండ్ బ్రేకర్. ఆయన మోస్ట్ ఆఫ్ ద వర్క్ పెడతాడు అనమాట, ఎఫర్ట్. వెనకాల ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ ఎఫర్ట్ పెడితే సరిపోతుంది, రైట్? సో ఈయన 100% ఆఫ్ హిస్ ఎఫర్ట్ పెడితే వీళ్ళకి 80%, 70% పెడితే సరిపోతుంది. సో నన్ను ఇక్కడ పెట్టుకునేవాళ్ళు, అట్ ద ఎండ్ టైల్లో పెట్టుకునేవాళ్ళు. సో నాకు అంత కష్టం ఉండదు. అప్పుడు నేను 14 స్పీడ్ వెళ్ళేవాళ్ళకి వాడిని 16కి వెళ్ళగలుగుతాను. సో అట్లా నేను 17 బట్ టైల్లో ఉన్నా, సపోర్ట్తోనే 17 చేస్తాను. ఆయన చెప్పింది సోలో 17 చేయమని.
నేను దీన్ని తీసుకొని నేను 17 చేసేసిన 30 మైల్స్ నన్ను ఇంకా నాకు ట్రైనింగ్ చేయని చెప్పి చీట్ చేసిన. 30 మైల్స్లో 15 మైల్స్కి ఒకసారి ఆపి సరదాగా నీళ్ళు తాగి బర్గర్ తిని ఆర్ వాట్ ఎవర్ దానికి రైస్ క్రాకర్స్ అని తినేసి చేస్తాను. వీళ్ళు 30 మైల్స్ నిర్దాక్షిణంగా ఆపకుండా నన్ను ముందలు పెట్టి చేయించారు. నువ్వు ఒకవేళ ఆగిపోయినావంటే నీకు ఆ డ్రాగ్ ఉండదు, నువ్వు వెనకాల పడిపోతావు, నిన్ను పట్టించుకోరు. అంత దారుణమైన ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళది. యూ హ్యావ్ టు పుట్ ఇట్లా వెళ్ళిపోతుంటారు నీ కళ్ళ ముందే, నువ్వు ఒక్కడే ఉంటే మళ్ళీ ఊబర్ వేసుకొని కూడా రాలేవు. సో ఇంకా నీ బాడీలో నా ప్రతి ఒక్క మజిల్ నుంచి ఎనర్జీ తీస్తాం. అలా నాకు ఆయన ట్రైనింగ్ ఇచ్చిండు ఒక 3 months. ఈ జర్నీలో నేను ఒక ఆయనని కలిసిన అని చెప్పిన, రంజిత్ ఆన్ వీల్స్ అని ఒక ఆయన ఉంటారు ఇండియా. ఆయన కూడా చాలా మంచి ఆయన. నేను ఇట్లా మెసేజ్ పెట్టిన ఆయన, ఇట్లా మీరు దిస్ ఇస్ వెరీ నైస్ ఆఫ్ యూ టు హెల్ప్ ద కమ్యూనిటీ అని చెప్పి మాట్లాడుతుంటే ఈజ్ లైక్ ఓకే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నప్పుడు అడుగు అంటే అవి కాల్ చేస్తే ఒక గంట సేపు బాగా మాట్లాడారు ఇట్లా సైక్లింగ్ గురించి అది. అండ్ దెన్ వైల్ టాకింగ్ టు హిమ్ ఐ రియలైజ్ ఆయన చేసేది చాలా నార్మల్ బైక్తోని, ఆయన స్టీల్ బైక్తో చేస్తారు. ఇక్కడ కార్బన్ ఫైబర్ అని ఇక్కడ చేసే ఒక్కొక్క బైక్ $20,000 ఉంటాయి ప్రొఫెషనల్ బైక్స్. ఆయనది చాలా నార్మల్ బైక్తోని సొంత పైసలతో చేస్తుంటాడు అనమాట. సో మీరు దీనికి ఒక సైకిల్ చూస్ చేసుకున్నారు కదా, అది ఏ సైకిల్ చూస్ చేసుకున్నారు, ఎలా చూస్ చేసుకున్నారు, దాని గురించి చెప్తారా? సో నేను ట్రెక్మాడోన్ 5 అని ఒక సైకిల్ తీసుకున్నా. అది హైబ్రిడ్ సైకిల్ అనమాట. అది ఇట్స్ ఫిట్ ఫర్ బోత్ ట్రయల్, రోడ్ అండ్ గ్రావెల్ అనమాట. సో టూరింగ్ బైక్స్ అంటారు వీటిని. అండ్ దీనికి నేను పానీర్ బ్యాగ్స్ అని 2 తీసుకున్నా. సో పానీర్ బ్యాగ్స్ ఏంటంటే సైడ్కి ఇట్లా క్లిప్ అవుతాయి వెనకాల, సో మన లగేజ్ అవన్నీ తీసుకెళ్ళడానికి. అండ్ ఇంకా గార్మెంట్ డివైజెస్ కొన్ని తీసుకున్నా. ఒకటి టైల్ లైట్ అనేది విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అదేంటంటే మనకి వెనకాల నుంచి ఏదైనా కార్ కానీ ఏదైనా ఆబ్జెక్ట్ వస్తుంటే మనకి ముందర ఇంకో గార్మెంట్ డివైస్ ఉంటుంది. ఇట్స్ కాల్డ్ గార్మెంట్ F350 అని. దాంట్లో నాకు ఎడ్జ్ 350 అని, దాంట్లో నాకు చెప్తుండే ఇట్లా ఒక కార్ వస్తుంది, ఎంత దగ్గరలో ఉంది, ఎక్కడ సైడ్ ఉంది, అవన్నీ నాకు ముందర చెప్తుంది. నేను ఒక్కనే ఆన్ ద రోడ్ ఉంటా కదా, నాకు తెలియాలి వెనక నుంచి ఒక కార్ వస్తుందా లేదా అనేది. సో ఈ డివైజెస్ అన్ని నేను తీసుకున్నా. ఇవి ఇంకా గోప్రోలు కొన్ని, ఇంకా ఇన్స్టా 360 ఒకటి తీసుకున్నా. అండ్ నా షూస్ కి క్లిప్స్ ఉంటాయి, సో అవి పెడల్ కి అటాచ్ అవ్వగలుగుతాయి అనమాట. అండ్ కొంచెం ఒక సీట్ ని కొంచెం మార్చుకున్నా. దోస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ ఐ హావ్ యూజ్డ్. ట్రెక్మాడోన్ 5 అనేది బిగినర్ లెవెల్ అని చెప్పగలుగుతా. ఇట్స్ నాట్ కార్బన్ ఫైబర్, బట్ దట్ వాస్ ఎనఫ్ అంటారు. యాక్చువల్లీ ఇలాంటి జర్నీ చేసేటప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ ద బైక్, ఇట్స్ అబౌట్ ద పర్సన్ హూస్ రైడింగ్ ఆఫ్ కోర్స్. సో చాలా మంది బైక్ టూరింగ్ నార్మల్ బైక్స్తోనే చేస్తారు, ఇట్లా ప్రొఫెషనల్ బైక్స్తో ఎప్పుడు చేయరు. చాలా కంఫర్టబుల్ ఉండాలని కోరుకుంటారు ఫస్ట్ థింగ్. వాళ్ళు ఇట్లా సైక్లింగ్కి నేను జెర్సీ వేసుకుంటుండే, బిబ్స్ అండ్ షార్ట్స్ అంటారు. అవి ఏంటంటే ఇప్పుడు మనం షార్ట్స్ వేసుకున్నాం అనుకో సైక్లింగ్లో, రెగ్యులర్ షార్ట్స్ వేసుకుంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మనం కూర్చొని లేచేటప్పుడు సీట్ మన షార్ట్ ని హుక్ చేస్తాం ఇట్లా ఇట్లా అవుతుంది. సో బిబ్స్ ఏం చేస్తామంటే వాటికి ఇలా స్ట్రాప్ వస్తుంది అనమాట, మనల్ని హోల్డ్ చేస్తుంది. ఇవి మనం ప్రొఫెషనల్ సైక్లింగ్ చేస్తుంది, నేను అవి వేసుకుంటుండే ఎందుకంటే అవి కొంచెం విండ్ రెసిస్టెంట్ ఉంటుంది అండ్ కొంచెం మనకి అథ్లెటిక్ పర్ఫార్మెన్స్కి కొంచెం బాగా హెల్ప్ చేస్తుంటుంది అని చెప్పి అవి వాటితో చేస్తుండే. వాటికి ఈజీగా వాష్ చేసుకొని ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు మనం అనుకో ఆరేయడానికి అవన్నీ ప్రాబ్లం ఉంటాయని చెప్పి సో ఇవన్నీ నేను తీసుకొని క్యారీ చేస్తున్నాను. దే ఆర్ సూపర్ లైట్. దట్స్ నైస్. అండ్ మీరు ఏమేం క్యారీ చేశారు ఈ ట్రావెల్ కి? సో 2 పయనీర్ బ్యాగ్స్ ఇన్ ద బ్యాక్. సో దాంట్లో మొత్తం ఎలక్ట్రానిక్స్ తీసుకెళ్తుండే, గోప్రోస్ అండ్ ఒక బ్యాగ్ లో చార్జర్స్ అన్ని ఉంటుండే, ఫోన్ చార్జర్, ల్యాప్టాప్ చార్జర్, ఈ డివైజెస్కి ఒక చార్జర్ అండ్ ఈ వాచ్ ఒకటి ఉంటుండే, వాచ్ చార్జర్, ఇవన్నీ ఒక బ్యాగ్ లో ఉంటుండే. ఇంకోటి శానిటరీ బ్యాగ్ ఉంటుండే, దాంట్లో ఇట్లా కోంబ్, బ్రష్, సోప్ అండ్ ఆల్ ద స్టఫ్. క్లోత్స్ కి వేరే బ్యాగ్ ఉండవు, ఆ బ్యాగ్ మొత్తం క్లోత్స్ ఉంటుండే. ఎందుకంటే దాంట్లో క్లోత్స్, ఇంకోటి వాటర్ బ్యాగ్ ఉంటుండే. ఎందుకంటే ఎప్పుడైనా వాటర్ పడిన మురికిగా అయిన క్లోత్స్ సపరేట్ అండ్ వాష్డ్ క్లోత్స్ సపరేట్గా పెట్టుకోవడానికి, స్మెల్ అంటకుండా. అట్లా ఒక బ్యాగ్ని పెట్టుకున్నా. ఒక బ్యాగ్ అంతా ఎలక్ట్రానిక్స్ అండ్ ఆల్ దిస్ థింగ్. మెయిన్ అడ్వాంటేజ్ నాకు ఎక్కడ వచ్చిందంటే నా దగ్గర టెంట్ ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ టు ప్లాన్ ఆన్ relying like camping on the way, then I have to carry a sleeping bag, a tent, cooking ani avani, that consumes like lot of space. So నేను ప్లానింగ్ చేసేటప్పుడు I was asking my coach like ఇప్పుడు నేను ఏమేమి తీసుకెళ్ళాలి, what are all really needed for this trip అంటే తను అడిగింది, if you are planning to stay in a tent for more than 40% of your ride, then taking a tent is better, or go for ఈ హాస్టల్స్ కానీ హోటల్స్ కానీ వాటిని ప్లాన్ చేసుకో. ఎందుకంటే ఇట్స్ నాట్ వర్త్ ఇట్ టు క్యారీ ఇట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. అది నీ పేస్ని స్లో చేస్తుంది అండ్
అనవసరం కదా దానికి మళ్ళీ ఒక ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కూడా ప్రతి దగ్గర తీసుకెళ్ళినప్పుడల్లా యూ హ్యావ్ టు మేక్ షూర్ యూఆర్ హ్యావింగ్ ఎవ్రీథింగ్. అది పెద్ద ప్రాబ్లం. ఒక దగ్గర సామాన్ మర్చిపోతే మళ్ళీ వెళ్ళి తెచ్చుకునేటట్టు ఉండదు కదా. సో ఇంకా బైక్ లాక్ ఒకటి తీసుకుంటుండే, బైక్ ఎక్కడైనా లాక్ వేయడానికి. సో మొత్తం కలిపి అది ఒక 18 to 25 kgs ఉంటుండే వెయిట్. నేను చెప్పేసిన ఇట్లా క్యాంపింగ్ అనేది పెద్ద పంచాయతీ అది. ఇప్పుడు నువ్వు క్యాంప్ చేసుకోవాలి, ప్రతి చోట ఆడ క్యాంప్ ఉంటుందో లేదో, క్యాంప్ గ్రౌండ్ తెలియదు, అది సేఫ్ కాదు, కుక్కలు వస్తాయి, అడవిలో జంతువులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దెర్ ఆర్ లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ యూ కన్సిడర్ క్యాంపింగ్. ఓన్లీ ద గుడ్ సైడ్ ఆఫ్ ఇట్ ఈస్ ఇట్స్ బ్యూటిఫుల్. వర్షం పడితే మళ్ళీ అదో ప్రాబ్లం క్యాంపింగ్ ఉన్నప్పుడు. సో నేను ఏమనుకున్నా అంటే ఓకే ఐ కెన్ కాంప్రమైజ్ ఆన్ మనీ, హోటల్లో ఉంటా, కుదిరినంత వరకు హోటల్లో ఉంటా అని నేను ప్లాన్ చేసుకున్నా. నేను న్యూయార్క్ వెళ్ళిపోయినా ముందు రోజు రాత్రి నాకు అనిపించింది ఇట్లా అందరు టెక్స్ట్ మెసేజ్ పెట్టడం కష్టమవుతుంది. వాట్ ఐమ్ గోనా డూ ఇస్ టు మేక్ ఎ షార్ట్ క్లిప్, ఒక 40 seconds or 45 seconds షార్ట్ క్లిప్ విచ్ కెన్ లెట్ పీపుల్ నో వాట్ ఐమ్ ట్రైంగ్ టు డూ అండ్ వాట్ ఐ నీడ్ అని. ఒక చిన్న బర్ప్ తీద్దాం అని అనుకున్నా. దెన్ ఐ వాజ్ నెవర్ ఇన్ టు సోషల్ మీడియా. అంటే ఇట్లా మరి సోషల్ మీడియా అకౌంట్ ఉంది కానీ ఇట్లా వ్లాగింగ్, కాంటెంట్ క్రియేషన్ అనేది చూడడమే కానీ చేయడం అనేది నాకు ఎప్పటికీ తెలియదు. ఒక వీడియో తీద్దాము, సో నేను పంపించడానికి ఈజీ ఉంటుంది, వాళ్ళు షేర్ చేయడానికి ఈజీ ఉంటుంది. షేరింగ్ ఇస్ 1 click అవే. దెన్ వీడు వాళ్ళని అడిగి వాళ్ళకి ఫోన్ చేసి ఉంటారా మీరు ఆ రోజు అంటే ఏ రోజు వస్తారు, ఆల్ ద ఫాలో అప్ క్వశ్చన్స్, ద బిగ్ థింగ్ రైట్. సో అప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఒక వీడియో తయారు చేసి విల్ సెండ్ ఇట్ టు ఫ్రెండ్స్ ఆర్ పీపుల్, లేదా పబ్లిక్గా పెడదాము అండ్ ఇట్ విల్ రీచ్ టు హూవర్ ద ఆడియన్స్ ఇట్ షుడ్ బి అని. సో ఆ రోజు న్యూయార్క్లో అప్పటికి నా అకౌంట్కి 40 followers ఉన్నారు. వాళ్ళు 40 నా క్లోజ్ ఫ్రెండ్స్, అంతకుమించి ఒక్కరు లేరు ఆ అకౌంట్కి. రైడ్ విత్ ప్రదీప్ అనే సపరేట్ అకౌంట్ క్రియేట్ చేసిన. సో విచ్ ఈస్ మెయిన్లీ ఫర్ సైక్లింగ్. మెయిన్ అకౌంట్లో ఎందుకు చేయలేదు అంటే ఒకవేళ అది పాసిబుల్ కాకపోతే మెయిన్ అకౌంట్లో బాధగా ఉంటుంది కదా, అందుకని సపరేట్ అకౌంట్ పెట్టేసి ఉంచిన. 40 followers ఉండే. ఆ రోజు వెళ్ళి న్యూయార్క్లో ఒక వీడియో తీసాను అనమాట. నేను ఇలా సైక్లింగ్ చేయాలనుకుంటున్నాను ఫ్రమ్ న్యూయార్క్ టు మయామి, అండ్ మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అలాంగ్ ద వేలో ఉంటే నాకు ఆ రోజుకి స్టే ఇస్తే చాలు, ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ ఫర్ ఇట్. ఇంకా రుణపడి ఉంటాను రేంజ్ లో చెప్పలేదు కానీ బట్ ఐ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ ఎనీ హెల్ప్ దట్ ఐ గెట్ అని పెట్టినా. అదృష్టవశాత్తు అది వైరల్ అయింది. నాకు ఏదైతే రియల్ గా హెల్ప్ చేస్తుందో అది వైరల్ అయింది. అండ్ నాకు ఆ వీడియో ద్వారా నాకు సుమారు ఒక 500 people మెసేజ్ చేశారు, నేను మీకు దారిలో ఇస్తాను అండ్ ఐమ్ లైక్ డూడ్ awesome. ఇమాజిన్ చేయండి, మీకు ఏదైతే అవసరమయ్యి అది వైరల్ అయ్యి మీకు హెల్ప్ చేస్తుందని మీరు అనుకుర్రో అది అవ్వడం. నేను సైక్లింగ్ జరగడం అనేదే 1% ఛాన్స్. దాంట్లో అదే వీడియో వైరల్ అయ్యి వేరేవి నాకైనా నాకు అంత వాల్యూ ఉండకపోతుండే. ఎగ్జాక్ట్లీ. సో దీనికి నా ఫ్రెండ్స్ అందరు చాలా హెల్ప్ చేశారని చెప్తా. ఇది ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం అండ్ ఫ్రెండ్స్ అందరికి హెల్ప్ చేశారని అంట. ఆఫ్ కోర్స్ ప్రతి ఒక్కరు బాగా షేర్ చేస్తున్నారు వాళ్ళందరికీ, వాళ్ళకి తెలిసిన ప్రతి ఒక్కరు ఎవరైతే ఆ ఏరియాస్లో ఉంటారని తెలిసిందో వాళ్ళందరికీ పంపిస్తుండే. సో అలా అందరూ షేర్ చేయడం వల్ల ఐ థింక్ దట్ రియలీ ద ఆల్గోరిథం రియలీ పిక్డ్ ఇట్ అప్ అండ్ మేడ్ ఇట్ ఆ న్యూయార్క్ నుంచి ఆ దారిలో ఉన్న వాళ్ళందరికీ వెళ్ళింది. సో వాళ్ళందరూ నాకు చెప్తుండే ఇట్లా నేను న్యూయార్క్లోనే ఉంటాను, నువ్వు మా ఇంట్లో వచ్చి ఉండొచ్చు అని. వామ్ షార్ట్స్ అని ఇంకొక వెబ్సైట్ ఉంటుంది, అది సైక్లింగ్ కమ్యూనిటీది అనమాట. దాంట్లో సైక్లింగ్ కమ్యూనిటీ వాళ్ళకి మాత్రమే ఇట్లా హోస్ట్ చేయడానికి ఉంటుంది. నేను ఇక్కడ ఈ పలానా ఊర్లో ఉంటాను, నాకు మీరు ఇవ్వగలుగుతారా అంటే వాళ్ళు చెప్తారు ఓకే, వాళ్ళు కుదిరితే వాళ్ళు టౌన్లో ఉంటే పెట్టండి అని. ఇట్స్ సిమిలర్ కాన్సెప్ట్. మరి దానికి అప్లికేషన్ ఉంది, నేను ఇన్స్టాగ్రామ్ ని వాడుకొని చేసిన అనమాట. బట్ అక్కడ ఏంటంటే దట్ పర్సన్ షుడ్ బి బిలాంగింగ్ టు సైకిల్ కమ్యూనిటీ. ఇక్కడ మీరు ఎవరైనా న్యూ జర్నీ కదా. నాకు ఆ డే 1 వరకు ఇట్లా నలుగురు నాకు హెల్ప్ చేసి రైడ్ అవుతుంది అన్న కాన్సెప్టే లేకుండా, నాట్ ఈవెన్ అంటిల్ ద డే ఇట్ బిగాన్. ఆ రోజు నుంచి ఎవ్రీడే వాజ్ అన్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీడే ఐ మెట్ ఎ స్ట్రేంజర్ అండ్ ఇట్ వాజ్ నో లాంగర్ ఎ స్ట్రేంజర్ టు మీ నౌ, బట్ అలా సరదాగా జాగింది. సో ఈ జర్నీలో ఫుడ్, మీ హైడ్రేషన్ ఇవన్నీ మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు? సో ఐడియలీ ఒక రైడ్ ఇలా ఉన్నప్పుడు యూ హ్యావ్ టు కన్జ్యూమ్ ఫర్ అరౌండ్ 6,000 to 8,000 calories అనమాట. సో ఒక ప్రో సైక్లిస్ట్ ఎట్లా ప్లాన్ చేసుకుంటాడంటే దానికి కావాల్సిన న్యూట్రిషన్ ఒక 8 liters వరకు తీసుకుంటాం, నాట్ తో 4 liter. ఒక 8 liter వాటర్, 8 liter వాటర్, ఎందుకంటే బాగా డిహైడ్రేట్ అవుతుంటాం, సాల్ట్ వెళ్ళిపోతుంటుంది మన బాడీలో నుంచి, ఇట్లా సాల్ట్ మార్క్స్ వస్తాయి మనకి. 8 liters ఆఫ్ వాటర్ అండ్ ఒక 6,000 calories ఆఫ్ ఫుడ్. బాగా కార్బ్స్, హెవీ కార్బ్స్, షుగర్ కూడా తీసుకుంటాం. ఐ థింక్ సైక్లింగ్ ఇస్ ద ఓన్లీ స్పోర్ట్ వేర్ యూఆర్ ఎంకరేజ్ టు హ్యావ్ షుగర్. ఈ కోకా-కోలా 0 calorie కాదు, ఫుల్ షుగర్ తీసుకో అంటారు. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఆన్ దిస్ క్యాలరీస్, షుగర్, అడ్రినలిన్ అండ్ రష్ మనకి స్పైక్ ఉండాలి, అదే హెల్ప్ అవుతుంది. కానీ నా జర్నీలో నేను బిర్యానీలు తిన్నా, పులిహోరలు తిన్నా, పూరి తిన్నా. సో నేను అలాంగ్ ద వే నేను ఏం ప్లాన్ చేసుకోకపోతుండే. ఐ థింక్ మేబీ బికాజ్ నాకు అది ఎట్లా ప్లాన్ చేసుకోవాలో తెలియకనో తెలీదు, ఆర్ నేను నా రైడ్లో ఎలా అయిందంటే ఇట్స్ మోర్ అబౌట్ కమ్యూనిటీ అయింది.
ఓకే. నేను జనాలను కలుస్తుండే. వాళ్ళ ఇంట్లో ఏదైతే చేసుకున్నారో దాంట్లో అదే. ఒక భాగం నాకు పెడుతుండే. అంతే కదా! నేను అక్కడెళ్ళి మెజర్ చేసుకొని క్యాలరీ అని ఏం లేదు. సో, ప్రతిరోజు ఐ వాస్ స్టేయింగ్ విత్ సమ్ అదర్ పర్సన్. ఫ్యామిలీస్ ఉండొచ్చు, స్టూడెంట్స్ ఉండొచ్చు, అలా ఎవరితోనే ఉంటుండే. దే మేడ్ మీ కంఫర్టబుల్ టు ఫీల్ ఇట్ యాజ్ మై హోమ్. నేనెళ్ళి సరదాగా కొన్ని రోజులు కొన్ని ఇంట్లలో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి తీసుకొని తినుకుంటూ ఉంటుండే. సో కంఫర్టబుల్ ఉంటుండే. సో అట్లా నేను ఫుడ్‌కి నాకెప్పుడూ ప్రాబ్లమ్ రాలేదు. అండ్ ఇది నేను ఇంట్లలో ఉన్నప్పుడు డిన్నర్స్ అండ్ బ్రేక్‌ఫాస్ట్. బట్ అదర్ దెన్ దట్ గ్యాస్ స్టేషన్‌లో రైస్ క్రిస్ప్స్ అని ఉంటాయి. రైస్ క్రిస్ప్ అని మనకి కిడ్స్‌కి కూడా పంపిస్తాం. మా స్నాక్ లాగా. అమ్మాయికి నేనిస్తాను. యాహ్! సో అవి బాగా హెల్ప్ చేస్తాయి. సో అదొక 4, 5 ఉంటుండే. అండ్ ఎనర్జీ జెల్స్ ఉంటది. గూ అని ఒక ఎనర్జీ జెల్ ఉంటది. ఓకే. అది మీరు ఇట్లా ఒక ఎనర్జీ జెల్ తీసుకున్నారంటే ఇట్లా వచ్చేస్తది ఎనర్జీ. సో, దానివల్ల మనకేం ప్రాబ్లమ్ ఉండదా? అంత షుగర్స్ తీసుకొని లేటర్ ఆన్. ఆ రైడ్ అంతా ఓకే. ఆ! లేటర్ ఆన్. సో హెవీ షుగర్ రిలై నేను అవ్వకపోతుండే. ఇవి బిగినింగ్ నేను ఎప్పుడు తీసుకుంటుండే అంటే ఆ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. నువ్వు ఒక 15 మినిట్స్‌లో నీ ఎనర్జీ డిప్లీట్ అయితది అన్న ముందు తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎప్పుడైతే నీరసం అని అనిపించిందో దట్ ఈస్ టూ లేట్. టూ లేట్. నీకు ఓకే. అనిపించిందంటే ఆల్రెడీ నీ బాడీలో ఉన్న ఎనర్జీ అయిపోయింది. ఓకే. అందుకే నీ బాడీకి నీ బ్రెయిన్‌కి సిగ్నల్ వచ్చింది. ఇట్లా నీకు ఎనర్జీ అయిపోయింది. దెన్ యూ టేక్ ఎ న్యూట్రిషన్. ఇట్ టేక్స్ 30 మినిట్స్ అట్‌లీస్ట్ టు కైండ్ ఆఫ్ రిప్లెనిష్ అండ్ నీకు మళ్ళీ ఎనర్జీ రావడానికి. సో కాన్స్టెంట్‌గా ఏదో ఒకటి తింటూ ఉండాలి. యూ హావ్ టు ఈట్ లైక్ ఇట్లా మాన్స్టర్‌లాగా తింటూ ఉండాలి. ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉండాలి. మనం వెయిట్ గెయిన్ అయితే ప్రాబ్లమ్ లేదు. వెయిట్ పడిపోతేనే ప్రాబ్లమ్ సైక్లింగ్ అంత లాంగ్ జర్నీ చేసేటప్పుడు. ఓకే. సో ఏది పడితే అది తింటుండే. మంచిగా ఐస్ క్రీమ్ తింటుండే, బిర్యానీలు తింటుండే, సరదాగా చిల్ అయితుండే. అప్పుడప్పుడు పార్టీ కూడా చేసుకుంటుండే. సో, ఈ వాటర్ ఇవన్నీ ఎలా మేనేజ్ చేశారు? యాహ్! వాటర్ నాకు 3 బాటిల్స్ ఉంటాయన్నమాట. ఇట్లా బైక్‌కే ఉంటాయి. సో నేను అలాంగ్ ద రైడ్ చేసుకుంటుండే. నేను పాజ్ చేయకపోతుండే. 2 అక్కడ ఉంటాయి. బ్యాగ్‌లో 2 ఉంటుండే. అండ్ వెనకాల పాకెట్స్‌లో ఒక బాటిల్ ఉంటుంది. మొత్తం ఒక 4, 5 బాటిల్స్ మెయింటైన్ చేస్తుండే. అండ్ వీటికి ఇంకా హైడ్రేషన్ జెల్స్ అని కొన్ని దొరుకుతాయన్నమాట. ఐవీ హైడ్రేషన్ మనకి తెలుసు కదా! అవి కొన్ని తీసుకుంటుండే. అండ్ గ్యాస్ స్టేషన్స్‌లో గానీ ఎక్కడైనా రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఫైర్ స్టేషన్స్ ఉంటాయి కదా! ప్రతి ఫైర్ స్టేషన్‌లో మీకు ఫ్రీగా ఐస్ అండ్ వాటర్ ఉంటది. ఇది చాలా మందికి తెలుసో తెలీదో. ఓకే. సో మనకి ఔట్‌స్కట్స్‌లలో గ్యాస్ స్టేషన్‌లు ఉండకపోయినా మీకు ఫైర్ స్టేషన్‌లు ఉంటాయి. ఓకే. సో ఫైర్ స్టేషన్ దగ్గరికెళ్తే వాళ్ళు చాలా మంచోళ్ళు. ఇట్లా ఎళ్లి నేను సైక్లింగ్ చేస్తున్నాను. నాకు కొంచెం వాటర్ అండ్ ఐస్ ఇవ్వగలుగుతారా అంటే మంచక్క ఫుల్ ఐస్ బాటిల్ అన్ని వాటర్‌తో చల్లగా నింపుకొని వెళ్తుండే. అండ్ అలాంగ్ ది వే నేను ఎవరి ఇంటికన్నా అంటే ఇట్లా బయట ఉన్న వాళ్ళని నేను అడుగుతుండే. ఇట్లా నాకు కొన్ని వాటర్ కావాలి ఇవ్వగలుగుతారా అని. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ టు ఆస్క్. నాకు కొన్ని చోట్లలో అయిపోయినాయి. అంటే ఇంకా 20 మైల్స్ ఉంటుంది గ్యాస్ స్టేషన్. నా దగ్గర వాటర్ అన్నీ అయిపోయినాయి. ఫుల్ ఎండ కొడుతుంది. ఇట్లా నేనైతే ఫిక్స్ అయినా తలుపు కొట్టి అయితే అడగొద్దు. బయట ఉన్నారంటే అడుగుతాను. బయట ఒక దగ్గర నార్త్ క్యారోలినాలో అనుకుంటా. బయట ఒక దగ్గర ఇట్లా పిజ్జాతో పార్టీ చేసుకుంటారు అక్కడ. దూరంగా నా వాటర్ అయిపోయి 10 నిమిషాలు అవుతున్నాయి. ఇట్లా చూసి హే నాకు కొన్ని వాటర్ కావాలి అని అన్న. రా అన్నారు. వెళ్ళంగానే ఆయన పెద్ద సైక్లిస్ట్. ఆ ఇంట్లో ఇట్లా బైక్లన్నీ ఇట్లా పెట్టున్నాయి. వాళ్ళు మంచిగా ఒక పిజ్జా ముక్కిచ్చారు. పిజ్జా ఇస్ బెస్ట్ ఫర్ సైక్లింగ్. ఎందుకంటే నీకు కార్బ్స్ ఉంటాయి, చీజ్ ఇస్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ కింద క్రస్ట్. సో 3 ఉంటుంది. పిజ్జా వాళ్ళందరూ కాసేపు చిల్ అయినా అక్కడ ఒక 15 మినిట్స్ బ్రేక్ తీసుకొని వాళ్ళ ఫామ్ ఉండే ఆ ఫామ్లో చూపెట్టారు. ఆ తర్వాత మంచి వాటర్ హైడ్రేషన్ జెల్స్ అన్నీ తీసుకొని వెళ్తున్నాయి. సో నాకు ఎక్కడ ఇది అయిపోతుంది అని అనిపించే టైంకి ఏదో ఒక సోర్స్ కనబడుతుంది. ఇది మనకి సినిమాలో దేవుడా అనగానే వచ్చేస్తా అంటారు చూసారా, సిమిలర్ థింగ్. ఇట్లా అయిపోతుంది అనుకున్న ప్రతి చోట నాకు ఏదో ఒకటి దొరికింది. కొన్ని చోట అకామిడేషన్ కానీ ఎవ్రీథింగ్ ఇట్లా అవసరం ఉన్న టైంకి నాకైతే చేరుకున్నాయి. దట్ వాస్ వెరీ అమేజింగ్. యావరేజ్ డిస్టెన్స్ ఎంత కవర్ చేసేవాళ్ళు, అలా ఏమైనా ప్లాన్ చేశారా? అండ్ మీ రొటీన్ ఎలా ఉండేది? సో నేను ఇట్లా వీక్లీ గోల్స్ పెట్టుకుంటుండే. సో నాకు మొత్తం ఇట్లా 1600 1400 అంటారు. నేను ఒక 100 మైల్ ఎక్స్ట్రా అవుతుంది అనుకుని మొత్తం 1500 నేను క్లాసిఫై చేసుకున్నాను. నాకు 4 వీక్స్లో కంప్లీట్ చేయాలని ఉండే. 4 వీక్స్లో కంప్లీట్ చేయాలంటే సో నేను వీక్కి బ్రేక్ డౌన్ చేసుకున్నాను. 450 మైల్స్ పర్ డే ఇస్ గుడ్ ఇనఫ్. 450 మైల్స్ పర్ వీక్ ఇస్ గుడ్ ఇనఫ్ యాక్చువల్లీ. సో కొన్ని రోజు యూ విల్ హ్యావ్ గుడ్ డేస్. అంటే వెదర్ నీకు సపోర్ట్ చేస్తుంది, విండ్ నీకు సపోర్ట్ చేస్తుంది, యూ విల్ హ్యావ్ గుడ్ డేస్. కొన్ని డేస్ రఫ్ ఉంటాయి. సో ఫుల్ స్టీప్ హిల్స్ ఉంటాయి ఆర్ వెదర్ మొత్తం ఫుల్ ఎండ కొడుతుంటుంది. ఇట్స్ కెన్ బి డిఫికల్ట్. ఒకరోజు నేను ఒకవేళ 60 బట్ యావరేజ్గా నేను 60 to 80 మైల్స్ అయితే కొట్టాలనుకున్నాను పర్ డే. కొన్ని డేస్ 50 మైల్స్ అవుతుంది. కొన్ని డేస్ అలాంటప్పుడు నేను ఇంకా నెక్స్ట్ డే క్యాచ్అప్ చేయడానికి 90 చేస్తాను. అలా దీనికి చాలా ఫ్యాక్టర్స్ అడ్డొస్తాయి అనమాట. ఇప్పుడు మెయిన్గా నాకు ప్రాబ్లం ఎక్కడ వచ్చేదంటే మెయిన్ ప్రాబ్లం ఇట్లా సాయంత్రం ఒకరింటికి వెళ్తుండే కదా, వాళ్ళు రమ్మంటారు, వాళ్ళ ఇంటికి వెళ్తా, ఈవినింగ్ కూర్చుంటాం, కలిసి మాట్లాడతాం, కలుస్తూ డిన్నర్ ప్లాన్ చేసుకుంటాం, డిన్నర్ చేస్తాం, మాట్లాడుతూ 2 అయ్యేది.
నేను మార్నింగ్ 6 లేచే తెలియదు. స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యా సో నాకు మళ్ళీ 10 అయితే 10 అయితే వర్క్ వర్క్ స్టార్ట్ స్టార్ట్ అయిపోతుంది. కొన్ని అలాంటప్పుడు ఐ యూస్ టు టేక్ ఆఫ్, ఇట్లా ఓకే లీవ్ పెట్టుకుంటుండే. మ్యాండేటరీగా అది వీక్లీ మిస్ అవుతుందంటే. బట్ మోస్ట్లీ ఐ యూస్ టు ప్లాన్, ఈరోజు 50 అయిందంటే రేపు ఖచ్చితంగా 70 or 80 కొట్టాల్సింది అన్నట్టు ఉంటుండే. ఓకే దట్ స్మాల్ గోల్స్. దట్ స్మాల్ గోల్స్ బ్రేక్ డౌన్ చేసుకుంటుండే. ఇట్లా వీక్లీ గోల్ని డైలీ గోల్ కింద బ్రేక్ డౌన్ చేసుకొని, ఓకే వేర్ వీఆర్, ఓకే ఈ వీక్ ఆల్రెడీ 400 miles అయిందనుకో, ఇంకా మంచిగా సరదాగా చేస్తాం. బట్ వీకెండ్స్ ఐ యూస్ టు రైడ్ ఫర్ 10-11 hours సింగిల్ డే. సో అప్పుడు క్యాచప్ చేస్తుండే ఏదైనా ఉన్నా కానీ, రెస్ట్ తీసుకోకుండా. సో దీనికి మీ రొటీన్ ఎలా ఉండేది? రొటీన్ అంటూ ఏం లేదు. సో నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నేను ఆ సైక్లింగ్ జర్నీ ఏదైతుందో, దిస్ ఈస్ టోటలీ ఆపోజిట్ ఆఫ్ ద వే దట్ పీపుల్ షుడ్ ప్లాన్. ఓకే నాకు చెప్పిన రొటీన్ ఎట్లుంటుందంటే, ఐ హ్యావ్ టు వేకప్ అట్ 4:35, హైడ్రేట్ యువర్ సెల్ఫ్, బ్రేక్ఫాస్ట్ తినేసి, దెన్ ఐ హ్యావ్ టు గెట్ మై ఆల్ ద థింగ్స్ బ్యాక్, ఫ్రెష్ అప్ అయిపోయి, హిట్ ద రోడ్ బై 6 AM, 6 to 10 సైక్లింగ్ చేసి, 10 o'clock ఫైండ్ ఎ కెఫే, లైబ్రరీ ఆర్ సమ్వన్స్ హోమ్ ఆర్ వాట్ ఎవర్, 10 to 4 కూలింగ్ పీరియడ్ చేసుకుంటూ రికవర్ అయ్యి, ఈ బ్లాగింగ్ ఎడిటింగ్ ఇంట చేసుకొని, 4 to 6 కల్లా మళ్ళీ ఎక్కడున్న మళ్ళీ ప్యాకింగ్ చేసుకొని, రౌట్ ప్లాన్ చేసుకొని, 6 to 9 మళ్ళీ వెళ్ళి నైట్ డిన్నర్ చేసి పడుకోవాలి. దిస్ వాజ్ మై ఐడియల్ వే. ఇది నేను సైక్లింగ్ స్టార్ట్ చేసే ముందు నా మైండ్లో నా ఆలోచన. సైక్లింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏ రోజు నేను అది ఫాలో అవ్వలేదు. నాట్ ఎ సింగిల్ డే. గో విత్ ద ఫ్లో ఉంటుండే. సరదాగా ఒక దగ్గరికి వెళ్ళిపోతుండే, ఆ రోజు వాళ్ళతో చిల్ అవుతుండే. మధ్య మధ్యలో ఒకసారి నేను ఒక రోజు స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళిన, వర్జీనియాలో BCU అని ఒక యూనివర్సిటీ ఉంటుంది, రిచ్మండ్ లో. వాళ్ళు నాతో 3 o'clock వరకు పార్టీ చేసుకున్నాం. కాకపోతే ఉన్న చోట ఐ వాజ్ లివింగ్ మై లైఫ్. ఆ రోజు అక్కడికి వెళ్ళినా అంటే ఇంకా ఆ రోజు సందడే, వాళ్ళతో ఫుల్ టు ఎంజాయ్. పొద్దున్న వెళ్ళేటప్పుడు మనకి ఇప్పుడు మీ ఇంటికి ఇప్పుడు మీ చెల్లెలో లేకపోతే మీ పాత ఫ్రెండ్ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంటే ఒక బాధ ఉంటుంది చూసారా, నాకు అది ప్రతిరోజు ఉంటుండే. ఒకరోజు స్టూడెంట్స్తో ఉన్నా, ఒకరోజు ఫ్యామిలీతో ఉన్నా, వాళ్ళతో పొద్దున్న వాళ్ళ పిల్లలతో బ్రష్ చేసుకుంటుండే, బ్రేక్ఫాస్ట్ తిన్నా, వాళ్ళ పిల్లలందరూ బాగా చెప్పారు, వాళ్ళు స్కూల్లో డ్రాప్ చేసిన, అదొకటి ఉండే. ఇంకో రోజు ఇట్లా రీసెంట్గా బ్రేక్ అయిన ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఆమె ఎక్స్పీరియన్సెస్ చూస్తుండే. సో ఇట్ వాస్ అమేజింగ్. ప్రతిరోజు ఒక న్యూ వే ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఇట్లా మూవీస్లో ఉంటుంది చూసిన, ఒక వాళ్ళ ఫేజెస్ ఆఫ్ లైఫ్ ని చూపెడుతుంటుంది. సో దట్స్ హౌ మై జర్నీ వాజ్. ఎవ్రీ డే వాజ్ న్యూ. ఈరోజు అయిపోతుంది అంటే బాధగా ఉంటుంది, అరే వీళ్ళని వదిలేసి వెళ్తున్నాను. ప్రతి చోట చెప్తారు, మీకు ఒక ఇల్లు ఉంది ఇప్పటికైనా ఇక్కడ కావాలంటే, రేపు పొద్దున ఇప్పుడు ఈరోజు కలిసి వాళ్ళంటే ఎగ్జైటింగ్ ఉంటుంది, వాళ్ళతో ఎట్లుంటుంది డే అని. సో దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ డ్రోవ్ మీ ఆల్ ద వే. మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్. ఎగ్జాక్ట్లీ రైట్. ఈ జర్నీలో ఏమైనా టఫ్ టెరైన్స్, బ్యాడ్ వెదర్ కండిషన్స్, అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చాయా? అండ్ హౌ డిడ్ యూ ఫేస్ దెమ్? యా, సో టఫ్ సిచ్యువేషన్స్ వీక్ 1 వరకు ఏం లేకుండే. ఫస్ట్ వీక్ అంతా మనకి టఫ్ సిచ్యువేషన్ లైక్ మనం ప్లాన్ ఉండే. అంటే ఇప్పుడు ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిఫికల్టీ. న్యూయార్క్లో ట్రాఫిక్, జెర్సీలో నీకు పెద్ద పెద్ద బ్రిడ్జ్లు ఉంటాయి, బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలి. ఇమాజిన్ చేయండి, మనం ఒక ఇట్లా 100 feet అబౌవ్ ద వాటర్ ఉన్న బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలి అంటే బాగా స్కేరీ ఉంటుంది. అదొకటి ఉంటుండే. ఫిలడెల్ఫియాలో కొండలు, విపరీతమైన కొండలు, ఒక రోజుకి 30 కొండలు ఎక్కుతుండే. ఒక్కొక్క కొండ ఇంకా ఆల్మోస్ట్ అది ఎక్కుతుంటే మనకి తిరుపతి కొండలే గుర్తొస్తాయి. అది నార్త్ క్యారోలినాలో మొత్తం కుక్కలే, అడుగడుగున కుక్కలు ఉంటాయి, కుక్కలను వదిలేస్తారు, చేసి చేస్తే నువ్వు ఫాస్ట్గా వెళ్తే చేసి చేస్తే ఆగాలి. సౌత్ క్యారోలినాలో విపరీతమైన వర్షం, తుఫాన్ వచ్చింది సౌత్ క్యారోలినాలో. ఫ్లోరిడాలో ఎండలు. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ టెరైన్ డిఫరెంట్. ముఖ్యంగా ఏమైంది అంటే, ఒకరోజు నార్త్ క్యారోలినాలో ఒకరోజు నైట్ ఉన్నప్పుడు 10 అవుతుంది, నైట్ టైం సైక్లింగ్ చేయకూడదు ఫస్ట్ థింగ్. బట్ నాకు ఏమవుతుందంటే, ముందు రోజు నేను ఫుల్ సందడి ఉంటుండే, అక్కడ డిలే అవుతుండే. సో నౌ ఐ హ్యావ్ టు కవర్ మై డిస్టెన్స్ నో మ్యాటర్ వాట్. సో ఆ రోజు నైట్ చేస్తున్నా, అండ్ దెన్ ఒకరోజు ఇట్లే మై బైక్ గాట్ ఎ ఫ్లాట్ టైర్. అది మనకి యూఎస్లో అడవులు అన్నీ ఉంటాయని నాకు ఆ రోజే తెలిసింది. అంటే ఒక్క మనిషి కనపడతలేడు, ఒక ఊబర్ లేదు, ఎవరైనా కనపడితే లిఫ్ట్ అడుగుదామంటే కనపడతలేదు. అది ఈ కొన్ని ఏరియాలు అవాయిడ్ చేయాలంటే చూసిన, నేను ఆ ఏరియాలోనే ఉన్నాను అనమాట. అంటే ఈ జింకలు, ఈ రకూన్స్, ఇంకా కయోటీస్ ఫుల్ విపరీతంగా తిరుగుతాయి అక్కడ, మీకు సైన్సే ఉంటాయి అనమాట. అది కొంచెం డేంజర్ ప్లేస్. సో నేను ఇంకా ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. ఇంకా నేను ఒక 1/2 hour 1 hour వెయిట్ చేసిన. లాస్ట్కి ఒక ఊబర్కి నాకు ట్రిక్ అర్థమైంది. అక్కడి నుంచి 20 మైల్ దూరంలో ఒక చిన్న పల్లెటూరు ఉంది. నేను అక్కడ ఊబర్ బుక్ చేసిన, అక్కడి నుంచి అక్కడికి ఊబర్ బుక్ చేసిన. అప్పుడు ఒకరు యాక్సెప్ట్ చేసిన రైడ్. యాక్సెప్ట్ చేయని వెంటనే నాకు ఫోన్ చేసి, నేను అక్కడ లేను, నాకు దగ్గర ఉన్న రైడ్ అదే కాబట్టి కాల్ చేసిన, నేను ఇక్కడున్నా, ఒక్కడిని ఎడర్లా వచ్చి పిక్ చేసుకుంటావు, నీకు ఎంత కావాలంటే అంత టిప్ ఇస్తా అని చెప్పిన. అయినా సరే నిన్ను అర్థం చేసుకొని వస్తున్నాను చెప్పి ఒక 40 నిమిషాలు ఇటు వచ్చి పిక్ చేసుకున్నాను. పిక్ చేసుకుని చెప్తుండే, నువ్వు ఎంత దరిద్రమైన రూట్లు ఉన్నావంటే జింకలు ఇవన్నీ ఉంటాయి. అండ్ నాట్ జస్ట్ దట్,
అక్కడ లోకల్ పోలీస్ ఇస్ నాట్ ఫ్రెండ్లీ పోలీస్. నిన్ను ఏ క్వశ్చన్ చేయకుండా నిన్ను జైల్లో కూడా వేయచ్చు. ఓ మై గాడ్. యూ వర్ సూపర్ లక్కీ నీకు రైడ్ దొరికిందని. నాకు ఎందుకంటే నాకు టెంట్ కూడా ఏం లేదు, నాకు అక్కడ ప్లాన్ బి ఏం లేదు, ఇంకా ప్లాన్ ఈస్ టు సర్వైవ్. యా, ఆ తర్వాత మార్నింగ్ సైకిల్ షాప్కి వెళ్ళి ఐ హ్యాడ్ మై ఫ్లాట్ ఫిక్స్డ్ అండ్ ఎవ్రీథింగ్. సో అలాంటిది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ విచ్ ఐ హ్యావ్ ఫిగర్డ్ అవుట్ ఏ వే. దానికి ప్లాన్ బి వేసుకోలేకపోయినా. నార్మల్గా ప్రతి ప్లాన్ బి ఉంటుంది అనమాట. ఇప్పుడు వర్షం పడితే టు గో అండర్ ద షేడ్, కొండలు ఉంటే టు రికవర్, రెస్ట్ తీసుకోవడం, వీటికి ఇంకా పెద్ద ఏమన్నా. నా దగ్గర టూల్స్ ఉన్నాయి ఫ్లాట్ని రిపేర్ చేయడానికి. బట్ 10 PM ఇన్ ద నైట్ లైట్ లేకుండా అక్కడ మన ఫోన్ ఫ్లాష్ లైట్తో కూర్చొని టైర్ పంక్చర్ చేసి అది ఎక్కడుందో ఫ్లాట్ ఫిక్స్ చేయడం అనేది ఇట్స్ డిఫికల్ట్. అదొక ఛాలెంజ్ ఉండే. సో ఈ ఒక్క డే మీరు చాలా బ్యూటిఫుల్గా మళ్ళీ రీకలెక్ట్ చేసుకునేలాగా ఏదైనా ఒక డే ఉందా? అలాంటి మెమరీస్ ఏమైనా ఉన్నాయా? సో నాకు పర్సనల్గా నేచర్ కన్నా జనాలే ఇష్టం. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను షికాగోకి ఒక 10 సార్లు వెళ్ళినా. ఇప్పుడు నేను బీన్ తప్ప ఇంకేం చూడలేదు. సో ఇట్స్ నాట్ అబౌట్ ప్లేసెస్, ఇట్స్ అబౌట్ పీపుల్. సో నాకు ప్రతి చోట నాకు మెమరీ లాగా మిగిలిందంటే జనాలు మాత్రం. సో ఎవ్రీ వన్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ ఛాన్స్ ఐ వుడ్ లైక్ టు మీట్ ఎవ్రీ వన్ అగైన్ అండ్ దెన్ స్పెండ్ ఎ గుడ్ క్వాలిటీ టైమ్ విత్ దెమ్. అండ్ కుదిరితే ఏదో ఒకటి వాళ్ళకి నా తరపున ఇవ్వాలని ఉంటుంది. నేచర్ పరంగా ఫ్లోరిడా వాజ్ బ్యూటిఫుల్. ఎందుకంటే మనకి మొత్తం బీచ్ రూట్ ఉంటుంది, ఒక 300 మైల్. అండ్ ఆ రూట్లో ప్రతి ఇల్లు ఒక 50 మిలియన్ ఉంటుంది. ప్రతి ఇల్లు ఒక 50 మిలియన్. ఇంకా కీస్ వరకు అవసరం లేదు నీకు. వెరో బీచ్ ఇవన్నిట్లో ఒక్కొక్క ఇల్లు ఇట్లా మ్యాన్షన్ అంటే అది చాలా హోప్ ఇస్తుంది. ఓకే మనం కూడా లైఫ్లో చూడాలి, ఒక హోప్ ఇస్తుంది చూసారా, అట్లా అనిపిస్తుంది. సో ఇన్ని ఛాలెంజెస్ ఫేస్ చేశారు కదా, లైక్ ఫస్ట్ వీక్ వాస్ ఒక డిఫరెంట్ ఛాలెంజ్, దాని తర్వాత ఇంకో డిఫరెంట్ ఛాలెంజ్. అలాంటి టైంలో ఎప్పుడు మీకు గివ్ అప్ ఇవ్వాలనిపించలేదా? హౌ డిడ్ యూ మేక్ ఇట్ గో హెడ్? సో ఎవ్రీ సింగిల్ డే గివ్ అప్ ఇవ్వాలంటుండే, నాట్ లైక్. సో ఈవినింగ్ అలా సరదాగా ఫుల్ ఫన్ ఉంటుండే కదా, మళ్ళీ రేపు మార్నింగ్ 60 మైల్ చేయాలంటే అమ్మా అనిపిస్తుండే. బట్ దెన్ ఐ కైండ్ ఆఫ్ ఫీల్ ఇంతమంది నీకు సపోర్ట్ చేసి నీకు హెల్ప్ చేసారు అంటే వీళ్ళకి అందరికీ నువ్వు నేను అంటే వాళ్ళకి చేయాలని ఉందో చేయాలని లేదో తెలియదు, కానీ ఒకరు ఒక ధ్యేయంగా ఒకటి చేయాలనుకున్నప్పుడు నా వంతు నేను సహాయం చేస్తున్నా అని నిజంగా చేశారు. సో వాళ్ళు ఎవరిని నేను ఐ డోంట్ వాంట్ పుట్ దెమ్ డౌన్, అది మైండ్లో ఉంటుండే. నాకు ఇంతమంది ఇంత హెల్ప్ చేసారు, ఫ్రెండ్స్ కానీ ఎవ్రీథింగ్ కౌంట్స్ రైట్. నువ్వు ఒక షేర్ చేయడం కూడా ఈజ్ అ హెల్ప్ టు మీ. అంతే కదా, ఇంతమంది చేసారు, ఇంతమంది నమ్మారు నువ్వు చేయగలుగుతావని. సో ఐ డోంట్ వాంట్ పుట్ దెమ్ డౌన్. లాస్ట్ మైల్ వరకు కాదు, ఐ వాంట్ గెట్ దట్ డన్. 1 మైల్ ముందు కూడా ఆపాలని అనిపించలేదు. అండ్ నాకు ఐ డోంట్ నో లైక్ ఎవ్రీథింగ్ అరౌండ్ మీ హెల్ప్ మీ టు డూ ఇట్. నేచర్, పీపుల్, యూనో. నాకు ఒక్కరోజు కూడా జ్వరం రాలేదు, సర్ది రాలేదు. నాకు ఆ ఫ్లాట్ ఒక్కటి అయింది తప్ప అంతకుమించి ఇంకేమీ కాలేదు. లైక్ ఈవెన్ నా బైక్ షాప్ ఒకటి సర్ప్రైజ్ అయింది, ఒక్క ఫ్లాట్తో ఇదంతా చేయగలిగినావా అని. యూజువల్ ఇంత చేసినప్పుడు నేను 4 ఎక్స్ట్రా టైర్స్ తీసుకెళ్ళాను. అది సరిపోకపోతే ఏమని చెప్పి అలాంగ్ వేలో ఉన్న ప్రతి ట్రెక్ షాప్కి నేను చెప్పి పెట్టినా, నేను ఇక్కడికి వస్తాను, వచ్చినప్పుడు మేక్ షూర్ యూ హ్యావ్ ద రైట్ ఎక్విప్మెంట్ ఫర్ మీ. బట్ నథింగ్ వాజ్ నీడెడ్. నాకు దూరంలో పోలీసు వాళ్ళు హెల్ప్ చేశారు. సో ఐ హ్యాడ్ ఎవ్రీబడి. ఆర్ యూనో మనం ఇట్లా అంటారు చూసారా, నువ్వు బలంగా అనుకోవాలి కానీ నీ చుట్టుపక్కల ఉన్నాయని కలిపి. నేను అదే మనసులో అనుకున్నాను, ఏదైనా గట్టిగా తలుచుకుంటే ప్రకృతి హెల్ప్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ రైట్. సో అదే అనిపిస్తుంది. నువ్వు మీరు ఒకదాన్ని ఇది అవ్వాలి అని దృఢంగా అనుకుంటే ఐ థింక్ ఎవ్రీథింగ్ అరౌండ్ యూ విల్ మేక్ యూ హెల్ప్. అలా జరిగింది. సో దోస్ థింగ్స్ వర్ రియలీ మోటివేటింగ్ మీ. ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తుండే ఎప్పుడన్నా కొంచెం లోగా ఫీల్ అయినప్పుడు, దే యూస్ టు యూనో కైండ్ ఆఫ్ గివ్ మీ అప్. మా అమ్మతో ఎవ్రీడే మాట్లాడుతుండే నేను కుదిరినంత వరకు, సిగ్నల్ ఉన్న రోజు. మా మమ్మీ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉంటుండే, ఇవాళ ఎక్కడికి వెళ్ళినావు నాన్న, ఎవరిని మీట్ అయినావు, అలా బాగుంటుంది. లైక్ వితౌట్ దేర్ సపోర్ట్ అసలు ఈ జర్నీ స్టార్ట్ అయ్యిండదు కదా. సో ఇంట్లో వాళ్ళ పర్మిషన్ అనను. సో దానికి నాకు ఇంట్లో ఒక చిన్న స్కీమ్ లాగా తెలుసు అనమాట. సో ఎప్పుడైనా ఇంట్లో మనం డైరెక్ట్ వెళ్ళి నేను ఇట్లా కొండ ఎక్కేస్తున్నా అని చెప్పకూడదు. ఎలా చెప్పాలి, నేను చిన్న దగ్గరికి వెళ్తున్నా, ఆడ చిన్న కొండ ఉంది, ఇలా చేద్దాం అనుకుంటున్నా, దట్స్ నాట్ ఎనీ రిస్కీ, చేయొచ్చు. అందరు చేసిరు, ఇదివరకు చాలామంది చేసిరు, చాలా ఈజీ అని ఫస్ట్ ఒక చిన్న ఇట్లా విత్తనం వేయాలి. ఆ వీక్ దగ్గరికి వచ్చినాక ఇంకా నేను అన్నిటికీ పేమెంట్స్ చేసేసిన, అన్నిటికీ ప్లాన్ అయిపోయింది. దేర్ ఇస్ నథింగ్ వీ కెన్ సే నో అన్నట్టు. నాకు మా ఫ్యామిలీతో ఎట్లా చేసుకోవాలనేది ఓవర్ ద పీరియడ్ నాకు అలవాటు అయింది. ఇటువంటివన్నీ చేసి వింతలు చేసి ఐ గాట్ టు నో. సో అట్లా ఫ్యామిలీకి చెప్పిన. వాళ్ళు కూడా ఇనిషియల్గా ఇంత డేంజర్ అవుతుంది అని అనుకోలేదు. ఇదేదో వీడేదో పిచ్చి పిచ్చి అని చేస్తుంటాడు, అందులో ఇంకోటి అని అనుకున్నారు. ఎప్పుడైతే వీడియో ఇట్లా వైరల్ అయ్యి మా అత్తలు, మా దూరంగా ఉన్న చుట్టాలు, ఎవరో మా అమ్మకి తెలియని వాళ్ళందరూ మా అమ్మకి ఫోన్ చేస్తున్నారు, ఇట్లా నా నిక్ దీప్ అన్నాడు, దీపు ఇట్లా ఒక రైడ్ చేస్తున్నా అంటే, చేస్తున్నా చెప్పిండు కానీ ఇంత క్రేజీ అని అయితే నాకు తెలియదు, నేను అనుకోనే లేదు అని మా అమ్మకి ఇంకా వాళ్ళు వీళ్ళు ఫోన్ చేస్తుండే.
సో నేను ఇప్పటివరకు చాలా క్రేజీ థింగ్స్ చేసిన, ఫ్లైట్ మీద నడిచిన, ఆమె స్కై డైవర్, అది నేను రకరకాలవన్నీ చేసిన. ఎప్పుడు జనాలకు క్వశ్చన్ ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ అని. బట్ దీనికి మనం మా ఇంట్లో వాళ్ళకి ఫుల్ కాంప్లిమెంట్స్ వస్తుండే. మా చుట్టాలు వాళ్ళందరూ ఫోన్ చేసి అసలు సూపర్ కదా దీపు ఇట్లా చేస్తుండు, వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. మా స్కూల్ ప్రిన్సిపల్ వీళ్ళందరూ చెప్పారు. అప్పుడు మా అమ్మ వాళ్ళకి మస్తు హ్యాపీ అండి, అరే వీడు ఇంత పెద్దది ఏదో సాధిస్తుండు, ఇప్పుడైతే సపోర్ట్ చేయాల్సిందే అన్నట్టు ఉంటుండే. కాకపోతే ఇంకా అమ్మ గురించి తెలిసింది కదా, కొంచెం భయం ఉంటుంది. ఆ భయం ఐ థింక్ ఈ కాంప్లిమెంట్స్ అన్ని దాన్ని ఓవర్కమ్ చేసిందని నేను అనుకుంటాను. సో మీ ఈ జర్నీలో ఎవరైనా ఇంట్రెస్టింగ్ పీపుల్ మీట్ అయ్యారా? అలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా? ఎవ్రీబడి వర్ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. సో కలిసిన వాళ్ళని మళ్ళీ, అంటే ఇప్పుడు ఒకలాంటి వాళ్ళని కలిసిన వాళ్ళని మళ్ళీ కలగలేదు. సో అదే చెప్తున్నా కదా, న్యూయార్క్లో ఒక ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ని కలిసిన. యాక్చువల్లీ అది ఒక క్రేజీ స్టోరీ. అంకుల్ వాళ్ళతో ఉండి ఇట్లా ఒక రూమ్లో 6 members H1B నుంచి వచ్చారు. అందరూ ఒక 40 years ఏజ్ ఉంటారు. వాళ్ళతో ఉన్న దేవన్, అది వాళ్ళు ఒకటి. సెకండ్ డే వాజ్ విత్ జస్ట్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. తను షీస్ బీన్ అలోన్ ఫర్ కపుల్ మంత్స్ నా. తనకి ఎవరితోనైనా కలిసి షేర్ చేసుకోవాలని ఉండే. సో ఇట్ వాజ్ టోటలీ డిఫరెంట్ సిచ్యువేషన్ విత్ హర్. ఆ తర్వాత నా ఓల్డ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ నేపాల్, బంగ్లాదేశ్ వాళ్ళతో ఉన్నారు. ఆ తర్వాత ఎవ్రీబడి వాజ్ స్ట్రేంజర్. ఒకరోజు ఇట్లా ఒకరిని కలిసి వాళ్ళతో రాఖీ సెలబ్రేట్ చేసుకుని, అండ్ దెన్ షీ బికమ్ సిస్టర్ ఫర్ ఎవర్. ఇంకో రోజు ఒక అమెరికన్తో చిల్ అయినాం. అమేజింగ్ ఉండే. ఐ వాజ్ జస్ట్ వండరింగ్ లైక్ ఓకే, డిఫరెంట్ రేసెస్, డిఫరెంట్ జెండర్, డిఫరెంట్ రిలీజియన్ కూడా. ఇంకో రోజు పాకిస్తానీ ఆయనతో ఉండే, ఇచ్చెక్కిచ్చిండు ఫుడ్తో. ఇంకో రోజు ఒక గుజరాతీ ఆయనతో ఉండే. ఆయన కూడా సిమిలర్ ఏజ్ ఉండే, 30 అలా. చాలా మంచి విషయం. నన్ను గుడికి తీసుకెళ్ళిండు. ఆ రోజు కృష్ణాష్టమి ఉండే అలాంగ్ టైం. సో నేను గుడికి వెళ్ళిన, తర్వాత మూవీకి వెళ్ళినాం, ఈవినింగ్ వార్ మూవీకి వెళ్ళినాం. సో ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ డే విత్. తర్వాత ఒక రోజు టోనీ అని ఒక ఆమె ఉండే, నాకు తెలుసో తెలియకుండా నాకు చాలా విధాలుగా నన్ను హెల్ప్ చేసింది అనమాట. షీ ఈజ్ అన్ ఆథర్, షీ ఈజ్ అన్ ఆంటర్ప్రెనర్, షీ హ్యాస్ కపుల్ బిజినెస్. దే హ్యావ్ లైక్ $50 million house in a mansion, ultra luxury, like they know people all around. ఒకరోజు మేయర్తో కలిసి. సో ఎవ్రీబడి వర్ డిఫరెంట్. సో వీళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువ. ఈవెన్ ఒకరోజు హోమ్లెస్ వాళ్ళతో కూడా ఉన్నా. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఇంట్రెస్టింగ్ క్వాలిటీ దట్ ఐ కెన్ లెర్న్ ఫ్రమ్. ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒకటి నేర్చుకుంటూ వెళ్ళిన, ఇట్లా వీళ్ళ దగ్గర ఇది, వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర. లోకల్ ఎవరైనా మీకు హెల్ప్ చేశారా? అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు, బట్ యూ గాట్ సమ్ హెల్ప్ ఫ్రమ్ దమ్. అలా లోకల్లో ఎవరైనా? సో నేను ఒక కాఫీ షాప్కి వెళ్ళిన ఫ్లోరిడాలో. కాఫీ షాప్కి వెళ్ళి ఆర్డర్ చేస్తుంటే ఓనర్ వచ్చి ఐ నోన్, నాకు ఈ వీడియో వచ్చింది సైక్లింగ్ నుంచి, వీఆర్ వెరీ హ్యాపీ దట్ యూ కమ్ హియర్. వాళ్ళ వైఫ్ కూడా మెసేజ్ ఇచ్చేసి హాస్పిటల్, నాకు ఇట్లా కుదరలేదు రావడానికి, బట్ వాట్ యు ఆర్ డూయింగ్ అబౌట్ దిస్ రైడ్. లైక్ ఈ రైడ్ అనేది ఇట్ వాజ్ నా పర్సనల్ గోల్ నుంచి ఎలా డెవలప్ అయిందంటే, ఇట్ వాజ్ టు షో పీపుల్ అబౌట్ హ్యుమానిటీ. సో సైక్లింగ్ జర్నీ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. ఆఫ్ కోర్స్ అది నా పర్సనల్ గోల్ ఉండే అండ్ ఎవ్రీథింగ్, బట్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి అ హ్యుమానిటీ అండ్ కైండ్నెస్ రైడ్ అనమాట. సో డే 1 నుంచి ఎప్పుడైతే నా ఇనిషియల్ గోల్ అండ్ ఐడియా ఉండేనో అది మారిపోయింది. సో ప్రతి ఒక్కరు నాకు చాలా చాలా హెల్ప్ఫుల్ ఉంటుండే, చాలా కైండ్ ఉంటుండే, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు మనం నార్మల్గా ఒకరికి హెల్ప్ చేస్తాం. ఇప్పుడు స్కూల్లో కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు మనం ఎవరికి హెల్ప్ చేస్తామంటే, వాళ్ళ నుంచి నువ్వు రేపొద్దున యూ కెన్ కౌంట్ ఆన్ దెమ్. వీడు రేపొద్దున నాకు మళ్ళీ హెల్ప్ చేస్తాడు అన్న నమ్మకం ఉంటేనే చేస్తాడు చాలా వరకు. అది లేకుండా చేయడం ఇట్స్ డిఫికల్ట్. వీడు రేపొద్దున నాకు కనబడడు, వీడు ఎవరో నాకు తెలియదు, అయినా నేను వానికి హెల్ప్ చేయాలి అని అనుకోవడం ఇస్ సో ప్యూర్. అది మై జర్నీ వాజ్ మోర్ అబౌట్ షో కేసింగ్ దట్ కైండ్ ఆఫ్ హెల్ప్ దట్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్ పీపుల్. నేను ప్రతి చోట నేను పోస్ట్ చేస్తున్నాను. నాకు వాటర్ ఇచ్చిన చిన్న పిల్లల నుంచి వర్జీనియాలో అన్నిట్లో మనకి లోకల్ ఫార్మర్ మార్కెట్ అని ఉంటాయి అనమాట. ఎట్లా అంటే మనకి ఊర్లలో ఇట్లా సంతలాగా అంగడిలాగా ఉంటుంది కదా, అట్లా పంకిన్ అవన్నీ ఉంటుండే. వాళ్ళు కూడా నాకు వాటర్ ఇచ్చేటోళ్ళు. ఇట్లా సైక్లింగ్ చేస్తున్నా అంటే కొన్ని స్నాక్స్, ఫ్రూట్స్, పెద్ద వాటర్ మీద ఒక ముస్లాం ఇచ్చింది. సో ఎవ్రీబడి వర్ సో కైండ్ టు మీ. అండ్ ఓవర్ ద పీరియడ్ మై కాంటెంట్ వాజ్ మోర్ అబౌట్ షో కేసింగ్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ టు బి కైండ్. కైండ్నెస్కి నువ్వు ఎంతో పెద్ద విషయాలు ఏం చేయనక్కర్లేదు. ఎగ్జాక్ట్లీ. నాకు ఒకరోజు ఫిలడెల్ఫియాలో కొండలని చెప్తున్నా, కొండలు ఎక్కుతున్నా, ఒక దగ్గర ఇంకా అయిపోయింది నా ఎనర్జీ. నేను ఇంకా వాటర్ తాగిన ఎనర్జీ రాదు, ఏం తాగిన ఎనర్జీ రాదు, బికాజ్ ఐ డెంట్ టేక్ ప్రాపర్ న్యూట్రిషన్. మనకి ఎనర్జీ డిప్లీట్ అవుతుంది అని ముందే మనం వేసుకోవాలని చెప్పినా కదా ఎనర్జీ సోర్సెస్. నేను అది తీసుకోలేదు. ఐ థాట్ మేబీ ఐ కెన్ రన్ లాంగర్. నేను అయిపోయినా ఇంకా నా వల్ల అయితే ఐ వాజ్ జస్ట్ టేకింగ్ రెస్ట్. ఫుల్ ఎండ పడుతుంది పైనుంచి. ఇట్ వాజ్ లైక్ 12 PM స్ట్రైట్ అప్ సన్. సో దారిలో పక్కన ఒక కార్ వాళ్ళు వెయిట్ చేస్తారు. వాళ్ళు హాంగ్ చేశారు.
ఆర్ యూ ఓకే, ఆర్ యూ ఇస్ ఎవ్రీథింగ్ ఆల్ ఇట్ అంటే యా ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, నాకు జస్ట్ ఎనర్జీ అయిపోయింది అంటే వెనకాల కార్ సీట్లో వాళ్ళ పిల్లలు ఉన్నారు అనుకుంటా, వాళ్ళు కోక్ ఆర్డర్ ఇచ్చుకోరు, చిక్ ఫిల్ నుంచి కోక్ తెచ్చుకోరు, ఆ కోక్ తీసి నాకు ఇచ్చారు. సో అది ఎంగిల్ అయిందే ఆఫ్ కోర్స్, నార్మల్గా మనం అది ఇవ్వాలనుకోను, బట్ స్టిల్ అది కూడా నాకు మస్తు హెల్ప్ చేసింది ఆ కోక్. దట్ షుగర్ రియలీ హెల్ప్ మీ టు గెట్ టు ద నెక్స్ట్ గ్యాస్ స్టేషన్. సో సమ్టైమ్స్ యూ నెవర్ నో వాట్ ద అదర్ పర్సన్ రియలీ నీడ్. మనకున్న దాంట్లో ఎంత కొంత చేసినా ఇట్ స్టిల్ కౌంట్స్ యాజ్ సహాయం. సో ఈ కాఫీ షాప్ ఆమె, షీ వాజ్ ఫాలోయింగ్ మై జర్నీ ఆల్ ఆన్ ద వే. సో తను అదే చెప్పింది, డూడ్ లైక్ నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది అది, లైక్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ దట్ నువ్వు ఇక్కడ వచ్చినావు, ఇక్కడ ఉన్నావని అని అన్నారు. తర్వాత ఇంకొక రోజు ఇంకొక టాకో స్టేషన్ దగ్గర ఒకరు ఉండే, నేను ఒక్కనే కూర్చొని టాకో తింటున్నాను. ఐ లవ్ టు టాక్ టు పీపుల్. నాకు ఎవరైనా కనబడితే నేనే ఇంట్రడ్యూస్ చేసుకొని మాట్లాడుతుంటాను, బికాజ్ నాకు లోన్లీ ఉంటే ఐ ఫీల్ టయర్డ్. సైక్లింగ్లో నువ్వు 100 మైళ్ళు వెళ్తున్నప్పుడు లోన్లీ ఉన్నావు అనుకో, దెన్ యూ స్టార్ట్ ఓవర్ థింకింగ్, దెన్ యూ స్టార్ట్ క్వశ్చనింగ్. దట్స్ మెంటల్ గేమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఫిజికలీ నీకు ఎండ్యూరెన్స్ ఉండొచ్చు, యా సో మెంటలీ చాలా స్ట్రాంగ్ ఉండాలన్నమాట వీటికి. యూ హ్యావ్ టు బి సో డిటర్మిన్డ్, సో కన్సిస్టెంట్ టువర్డ్స్ యువర్ గోల్. సో మెంటల్ ఎనర్జీ ఇస్ రియలీ రియలీ ఇంపార్టెంట్. సో ఒక ఆమెతో మాట్లాడుతుండే టాకో షాప్లో, తనకి చెప్తుండే ఇట్లా నేను ఇట్లా సైక్లింగ్ చేస్తున్నా అండ్ హియర్. ఆమె క్వశ్చన్ అడిగింది, జనాలు హెల్ప్ చేసిరా నీకు అని అడిగింది. అవును, నాకు జనాలు హెల్ప్ చేసారు, ఇదిగో సో అండ్ సో వీడియోస్ అని చూపెట్టిన. వాళ్ళ కూతురు అందరూ వాళ్ళు ఒక పెద్ద పార్టీ చేసుకుంటారు, ఒక 10 మంది వాళ్ళ ఫ్యామిలీ అందరికి గ్యాదరింగ్ లాగా. సో తను చూసి జనాలు నిజంగా హెల్ప్ చేస్తారు అని అడిగితే, అవును నిజంగా హెల్ప్ చేస్తారు, నాకు ఇంకా ఇట్లా వీడియో పెట్టి ఇట్లా వీళ్ళు అంతా చేస్తున్నారంటే ఇంకా తను ఏడవడం స్టార్ట్ చేసింది. వాళ్ళ కొడుకు రీసెంట్గా 1 year బ్యాక్ చనిపోయారంట. ఆయన కూడా ఇట్లా విచిత్రమైన యాక్టివిటీస్ చేస్తుండే, ఇట్లా సైక్లింగ్ అని ఏవో చేస్తుండే. సో షీ రియలీ సా మీ ఇన్ హిస్ సన్, అండ్ ఇట్లా జనాలు ఇంకా ఈ రోజుల్లో కూడా ఇంత మంచిగా ఉన్నారు అని నాకు నిజంగా చూపెట్టినాం అని చెప్పి తనతో మంచి ఒక ఫోటో దిగి, అండ్ షీ గేవ్ హర్ అడ్రస్, మేము ఎప్పుడైనా ఇక్కడికి వస్తారా యూటాకి అని చెప్పి. ఇట్స్ వెరీ స్వీట్ మెమరీ విత్ హర్. అట్లా ప్రతి ఒక్కరు బ్యూటిఫుల్ ఇన్ దేర్ ఓన్ వే. సో ఈ జర్నీ మీరు ఎలా క్యాప్చర్ చేసుకున్నారు? లైక్ ఫోటోస్, వీడియోస్, లేకపోతే జర్నలింగ్ చేశారా? హౌ డిడ్ యూ ప్రిజర్వ్ దీస్ మెమరీస్? సో ప్రతి చోట ఐ వాజ్ హ్యావింగ్ దిస్ GoPro టు కైండ్ ఆఫ్ క్యాప్చర్ ఎవ్రీ బిట్ ఆఫ్ మై గ్లిమ్స్. నా ఫేవరెట్ థింగ్స్ వచ్చేసి ప్రతి స్టేట్ బార్డర్ దగ్గర ఐ యూస్ టు టేక్ ఎ పిక్చర్. వెల్కమ్ టు ఫ్లోరిడా, వెల్కమ్ టు జార్జియా, వెల్కమ్ టు నార్త్ కేరళైనా. దోస్ పిక్చర్స్ వర్ లైక్ మై ఫేవరెట్ పిక్చర్స్. ఎక్కడైనా బ్యూటిఫుల్ వ్యూ ఉంది అన్నప్పుడు ఐ యూస్ టు టేక్ అ GoPro వీడియో ఫ్రమ్ మై బిహైండ్. Insta360 ఒకటి ఉంటుండే, ఇట్ యూస్ టు క్యాప్చర్ ద 360 వ్యూ వితౌట్ ఎ స్టిక్, ఇట్లా డ్రోన్ షాట్ వచ్చినట్టు వస్తుంది. దోస్ వర్ సమ్ ఫేవరెట్ పిక్చర్స్. అండ్ కలిసిన ప్రతి ఒక్కరితో ఒక పిక్చర్ దిగుతుంది, లైక్ నాట్ ఓన్లీ విత్ ద పీపుల్ హూ హోస్టెడ్ మీ, దారిలో కనపడ్డ వాళ్ళు, ఇందాక చెప్పా కదా ఇట్లా వాటర్ ఇచ్చారు వాళ్ళతోని, వాటర్ మిల్ని ఇచ్చిన ముసలావిడితోని, చిన్నపిల్లల దగ్గర నుంచి స్కూల్ వాటర్ బాటిల్లో నుంచి కూడా వాటర్ తీసుకున్నాను. యా సో ఇట్లా ప్రతి ఒక్కరి దగ్గర ఐ టేకెన్ పిక్చర్స్. తాగడం కంటే ఆ పిల్లలు ఇచ్చారు చూడండి, దే ఆర్ వెరీ గుడ్ ఆఫ్ కోర్స్. యా సో ఇట్లా జనాలతో పిక్చర్స్ ఆర్ రియలీ అమేజింగ్. కొన్ని చోట్లలో నేను నాట్ అవిడ్ ఫ్యాన్ ఆఫ్ నేచర్, సో నేచర్ దగ్గర కొన్ని చోట్ల అమేజింగ్ ఉంటుండే, అవి తీసుకున్నా. అండ్ ఫ్లోరిడాలో ఐ హావ్ టు రియలీ టాక్ అబౌట్ హిమ్. ఒక అతను నాకు మంచి డ్రోన్ ఫుటేజ్ చేశాడు, అవన్నీ వీడియో తీసి ఇచ్చాను. దట్ వాస్ మై కోర్ మెమరీ. యా ఐ సా దట్ Yeah, ఇన్ యువర్ చాలా ఇన్‌స్టాగ్రామ్. beautiful ఉంది. చాలా బాగుంది. Professional ఐ వాస్ థింకింగ్ ఎవరు తీసారు ఇంత పర్ఫెక్ట్ గా, drone బికాజ్ యు ఆర్ footage. రైడింగ్ ప్యారలల్ గా, నీకు ఓషన్ సముద్రం వస్తుంది, మీరు రైడ్ చేస్తున్నారు. ఇట్ వాస్ రియల్లీ ఆసమ్ అన్నమాట. దట్ వాస్ బ్యూటిఫుల్ ఫుటేజ్. తను తీసి ఇచ్చారనమాట. సో రోడ్ మీద మీరు లాంగ్ అవర్స్, ఈవెన్ సమ్ డేస్ దర్ వర్ లైక్ 10 to 11 hours కూడా ట్రావెల్ చేశారు కదా, అప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉండేది? ఎలా మీరు మోటివేట్ చేసుకొని ఒక్కరే వెళ్ళేవాళ్ళు కదా, సో ఎలా ఉండేది ఆ టైం? సో నాకు ఆఫ్ కోర్స్ సాంగ్స్ వింటుండే, పాడ్కాస్ట్లు ఏం వినలేదు నేను పెద్దగా, ఎందుకంటే అంత ఇంటర్సెప్షన్ ఉండదు. సో డౌన్లోడ్ చేసి పెట్టుకుంటుండే కొన్ని సాంగ్స్. అండ్ మన ఫోన్లో ఇప్పుడు ఇంటర్నెట్ కన్జ్యూమ్ అవుతూ వెళ్తే త్వరగా ఛార్జింగ్ అయిపోతుంది. సో నేను డౌన్లోడ్లో సాంగ్స్ పెట్టుకొని ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టుకొని వెళ్తుండే కొంతవరకు 2 hours అట్లా. ఒకటే సాంగ్ని రిపీటెడ్గా వింటుండే. ఇంకా అప్పుడప్పుడు బోర్ కొడితే ఫ్రెండ్స్కి కాల్ చేస్తుండే, లేదా లైక్ దారిలో ఆగి కాసేపు పక్కన వాళ్ళతో మాట్లాడుతుండే, చుట్టుపక్కల నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతుండే. సో వాజ్ రియలీ ఇట్లా బోర్ కొడుతున్నట్టు నాకు ఎప్పుడు ఏమనిపించదు. ఐ ఆల్సో ఎంజాయ్ మై ఓన్ కంపెనీ. అండ్ నాకు మీ టైం అంటే అదే, ఇది ఇట్స్ లైక్ నా సోషల్ బ్యాటరీని నేను రికవర్ చేసుకుంటుండే. మళ్ళీ సాయంత్రం ఎవరినొకరిని కలుస్తా, అక్కడ బ్లాస్టే. వాళ్ళని కలిసినప్పుడల్లా ఎంచక్కా యూల్ హ్యావ్ సోషల్ టైం అండ్ దెన్ మీ టైం, సోషల్ టైం మీ టైం అట్లా అవుతుంది. దట్ వాజ్ అన్ ఈజీ థింగ్. సో ఈ జర్నీలో మీరు సేఫ్టీ, మెంటల్ హెల్త్ ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు? మీరు అచీవ్ చేయాలనుకున్న గోల్?
సేఫ్టీ పరంగా ఐ హ్యావ్ దీస్ ఎక్విప్మెంట్స్. ఇది టైల్ లైట్ అని చెప్పాను కదా, tail ఇట్ విల్ light. నోటిఫై యూ ఇఫ్ Yeah. దర్ ఇస్ అ కార్ కమింగ్ Mm-mm. ఫ్రమ్ బిహైండ్. దట్స్ ద బిగ్గెస్ట్ కన్సర్న్. నువ్వు సోలో రైడ్ చేస్తున్నప్పుడు Mm. మెయిన్ కన్సర్న్ వెనకాల ఏమొస్తున్నాయని తెలుసుకోవడం అనమాట. అండ్ బీయింగ్ కాన్షియస్ అబౌట్ ద రోడ్, లైక్ ఎట్లుంది. నేను 3 సార్లు కింద పడ్డా. Okay. Yeah. But it was okay, ఇట్ వాస్ right? ఓకే, ఇట్ వాస్ ఓకే. నేను బాగా ప్రాక్టీస్ చేసిన. దట్ రియలీ హెల్ప్ మీ. ఎవ్రీ బిట్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ డిడ్ డ్యూరింగ్ ద ప్రాక్టీస్ రియలీ హెల్ప్ మీ ఆన్ దిస్ నేను వే. కింద పడడం ప్రాక్టీస్ చేశారా? అంటే ఎక్కడ ఎలా వాడాలనేది ప్రాక్టీస్ చేయాలి. సో నాది చాలా సన్న టైర్లు అని చెప్పిన కదా, యా. ఇది రోడ్డు మీద మాత్రమే వెళ్ళగలుగుతుంది. ఇప్పుడు గ్రావెల్లో కానీ, ఇట్లా గ్రావెల్ అంటే ఇప్పుడు మనకి డాంబర్ రోడ్ ఉంటుంది చూసారా, ఇప్పుడు కొన్ని ట్రయల్స్ లో మొత్తం ఇట్లా కంకర రాళ్ళు వేసి ఉంటాయి. అక్కడ పక్క పడిపోతా. ఓకే. దెర్ ఈస్ నో వే ఇఫ్ ఈ సన్న టైర్ వెళ్తుంది అనేది ప్రాబ్లమే లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే పిఎల్ఎఫ్ అని ఉంటుంది, ప్లాన్ టు ఫాల్ అని ఉంటుంది. సో ఇలా వెళ్ళి కార్నర్ దగ్గరికి వెళ్ళినాక ముడుచుకొని నువ్వే పడిపోవాలి. లేకపోతే నువ్వు ఫాస్ట్ స్పీడ్లో ఉంటావు, దెన్ దెర్ ఆర్ 2 things. నువ్వు మధ్యలో పడిపోవచ్చు, నువ్వు ప్లాన్ చేసుకొని పడితే ఒకలాగా పడుతూ, ఆటోమేటిక్గా పడ్డప్పుడు ఇంకోలా పడుతావు. మనం పడేటప్పుడు మనమేం 50 స్పీడ్లోనో 30 స్పీడ్లోనో పడక్కర్లేదు. 10 స్పీడ్లో పడ్డా ఒక రాంగ్ పోస్చర్లో పడినప్పుడు యూ కెన్ గెట్ ఎ బ్యాడ్ ఇంజరీ. లెగమెంట్ టైర్ కావచ్చు, ఏసీఎల్ టైర్ కావచ్చు, చాలా చిన్న చిన్న ఎలాగైనా కావచ్చు. అండ్ నువ్వు మిడిల్ ఆఫ్ ద రోడ్లో పడ్డప్పుడు వెనకాల నుంచి కార్స్ రావచ్చు, ఆర్ వేరే ఆబ్జెక్ట్స్ రావచ్చు. సో నువ్వు కార్నర్కి పడిపోయినప్పుడు యూ హ్యావ్ మోర్ టైమ్ టు రికవర్, మళ్ళీ బ్యాక్ వచ్చి అన్నీ చూసుకోవచ్చు. అండ్ నా వెనకాల డివైస్ ఏదైతుందో అని చెప్పినో, నేను కింద పడిపోగానే వితిన్ 5 seconds నా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి లోకల్ పోలీస్ స్టేషన్కి కాల్ వెళ్ళిపోతుంది. నేను దాన్ని అక్నాలెడ్జ్ చేయాలన్నమాట 5 seconds లోపు. నేను కింద పడగానే ఇట్లా బీప్ వస్తుంది, బీప్ అని 5 seconds ఉంటుంది. ఆ 5 seconds లోపు నేను దాన్ని ప్రెస్ చేయలేదా, నియర్ బై పోలీస్ స్టేషన్కి, అంబులెన్స్కి, నా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ముగ్గురికి వెళ్ళిపోతుంది కాల్ వెంటనే. సో దోస్ వర్ మై సేఫ్టీ ఎక్విప్మెంట్స్. అండ్ మెంటల్గా ఐ థింక్ మెంటలీ ఐ టోల్డ్ యూ, లైక్ టాకింగ్ టు పీపుల్, జనాల మోటివేషన్ అండ్ కాన్స్టెంట్ సపోర్ట్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్. మనకి రోజు ఎవరొకరు చెప్తుండే, డూడ్ యూ గాట్ దిస్, యూ క్యాన్ డూ దిస్ అని. లైక్ ఎవరో తెలియని వాళ్ళు కూడా నీకు ఇంత నమ్ముకొని నేను చేస్తున్నారు అంటే యూ డోంట్ వాంట్ పుట్ దెమ్ డౌన్. దోస్ థింగ్స్ ఐ థింక్ విల్ కీప్ యూ గోయింగ్ ఫార్వర్డ్ అండ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. సో అదే ఫోకస్డ్ ఉంటుండే. ఇంకేంది, మనము ఈ ట్రైన్లలో వెళ్ళినప్పుడు దోమలు వెళ్తాయి నోట్లకి. వెన్ యూఆర్ బ్రీతింగ్, నార్మల్ బ్రీతింగ్లో మనం చేయకూడదు. ఇప్పుడు హెవీ బ్రీత్ తీసుకున్నప్పుడు వీల్ ఓపెన్ అవర్, మన బై నేచర్ మనం ఇట్లా నోట్ల నుంచి గాలి తీసుకుంటాం, ఎందుకంటే యూ గ్యాస్ మోర్ ఎయిర్తో పాటు. మీరు ఎప్పుడు ఈవినింగ్ ట్రైల్ వెళ్ళరా, ఈవినింగ్ పూట ట్రైల్ వెళ్ళినప్పుడు ఫుల్ పురుగులు ఉంటాయి చెట్ల దగ్గర, ముఖ్యంగా లైక్ నార్మల్ అంటే కదా చిన్న చిన్న ఈగలాగా పురుగులు ఉంటాయి. నువ్వు సైక్లింగ్ వెళ్ళినప్పుడు ఫాస్ట్గా వెళ్ళి వెళ్తావు, సో నోట్లోకి వచ్చేస్తాయి. సో దానికి ఏం చేయాలంటే బ్రీతింగ్ టెక్నిక్ మార్చుకోవాలి. ఇట్లా లిప్ నుంచి ఇట్లా బ్రీతింగ్ ఇట్లా వేస్తుంటాం, ఇట్లా ఇక్కడ నుంచి గ్యాస్ చేస్తాం అనమాట. ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న ట్రైనింగ్ హెల్ప్స్ అంటారు. ఆఫ్ కోర్స్ ఇలాంటివి మనం ప్లానింగ్ లో కూడా తెలియదు కదా ఎలా చేసుకోవాలి అనేది. ఇలాంటివి బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. దుమ్ములు పడకుండా, కింద పడితే ఎట్లా పడాలి, హెల్మెట్, ఎలాంటి హెల్మెట్ ఉండాలి, ప్లానింగ్ టు ఫాల్ అనేది నేర్చుకోవడం అనేది. ఎగ్జాక్ట్లీ, నువ్వు పడాలి, అక్కడ పడడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేనే త్వరగా వెళ్ళి కొంచెం స్లో అవుతూ ఒక కార్నర్కి చూసుకొని నేను పడిపోయాను. అప్పుడు లేచి యూ విల్ వాక్, అది ఎంత డిస్టెన్స్ ఉందో అది నడుచుకుంటూ వెళ్ళిపోతాం, మళ్ళీ కంటిన్యూ చేస్తాం. సో ఈ ఓవరాల్ జర్నీ లైఫ్ మీద మీకున్న పర్స్పెక్టివ్ కానీ అవన్నీ ఏమైనా ఇంపాక్ట్ చేసిందా అండ్ ఎలా చేసింది ఒకవేళ చేసింది? లైఫ్ మీద ఇంపాక్ట్ అంటే లైక్ కంఫర్ట్ ఏది లేదు కదా, యూ డోంట్ నో అసలు టు నైట్ కి మీరు ఎక్కడ ఉంటారో, మీరు ఒక హోటల్ తీసుకోవాలా లేకపోతే రోడ్ మీద ఉంటారా, ఎవరైనా హెల్ప్ చేస్తారా, యూ డోంట్ నో దట్ సర్టెనిటీ కదా. సో లైఫ్ ఎలా అనిపించింది? ఆఫ్ కోర్స్. సో దిస్ థింగ్, ఈ సైక్లింగ్ జర్నీ నాకు ఒకటి చెప్పింది ఏంటి అంటే, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నువ్వు ఉన్నప్పుడు యూ కెన్ హ్యావ్ గోల్స్, యూ కెన్ హ్యావ్ ఎ పాయింట్ వేర్ యూ వాంట్ గెట్ టు ఇన్ లైఫ్. బట్ ఇది ఇలానే నాకు ఇది ఇలా ఉంటేనే నాకు ఆనందంగా ఉంటుంది, మన లైఫ్ ఇట్లే ఈ నగలు ఉంటేనే బాగుంటుంది, ఆర్ ఇవి ఉంటేనే అందంగా ఉంటాం అన్నది అవసరం లేదు. యూ కెన్ జస్ట్ లెట్ గో ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్, ఎంజాయ్ ద కరెంట్ థింగ్ దట్ యూ హ్యావ్. మనకి ఈరోజు ముందర ఈ బిస్కెట్లు ఉన్నాయి, దట్స్ ఓకే. వీటితో ఎంజాయ్ ఎట్లా ఉండగలగాలి అన్న మైండ్ సెట్ రావాలన్నమాట. సో ప్రతిరోజు మీరు అన్నట్టు ఈరోజు ఎవరితో ఉంటున్నా తెలియదు, బట్ ఇట్ వాజ్ ఎక్సైటింగ్ ఫర్ మీ. ఎలా అవుతుంది అన్న దాని మీద నాకు ఎలా అవుతుంది అని భయపడడం కన్నా ఇవాళ సూపర్ అవుతుంది ఇంకా అన్న ఎక్సైట్మెంట్ నాకు ఓవర్ ద పీరియడ్ నేను పిక్ చేసుకున్నాను. బేసిక్గా మీ కంఫర్ట్ జోన్ లో నుంచి మీరు బయటకు వచ్చి, ఇట్ వాజ్ నెవర్ కంఫర్టబుల్ చెప్పాలంటే. మనకి ఒకటే పోస్చర్లో ఇమాజిన్ సిట్టింగ్ ఫర్ 6 to 8 hours, ఇట్ వాజ్ నెవర్ కంఫర్టబుల్, బట్ దట్స్ ఓకే. మనము అంత అన్కంఫర్టబుల్ ఉన్నప్పుడు చిన్న చిన్న కూడా చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. రైట్, ఆ 6 to 8 hours ఎఫర్ట్స్ తర్వాత వచ్చే ప్రతి ఒక్క చిన్నది యూ ఫెల్ట్ లైక్ ఇట్స్ హ్యాపీనెస్. ఎగ్జాక్ట్లీ, ఇట్ కేమ్ టు us, మన కోసం అది వచ్చిందన్న సంతోషం, న్యూ పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. చాలా వరకు
మనకి తెలియకుండా విల్ హ్యావ్ సబ్ కాన్షియస్ లెర్నింగ్. సో ఫైనల్ 1600 మైల్స్ మయామి బీచ్కి రీచ్ అయ్యాక మీకు ఎలా అనిపించింది? ఇంత ఈజీగా అయిపోయిందా అని అనిపించింది ఆనెస్ట్లీ చెప్పాలంటే. నేను డే 1 నుంచి ఎంతో కష్టంగా ఉంటుంది, ఎంతో భయంకరంగా ఉంటుంది, అసలు అవ్వదు అనుకునే కదా. లాస్ట్ డే అయినాక లైక్ ఇది ఇప్పుడే అయిపోయిందా అన్న రేంజ్లో ఉండే. అంటే ఎవ్రీ డే వాజ్ వెరీ జాయ్ఫుల్ అండ్ ఇప్పుడు అంటారు కదా నచ్చింది చేస్తే కష్టం ఉంటుందని. నాకు ప్రతి ఒక్కరితో సరదాగా గడిచిపోయింది. ఇట్లా ఇది ఒక వెకేషన్కి వెళ్ళి ఈరోజు వీళ్ళతో ఉండి ఆ రోజు వాళ్ళతో ఉండి ఇట్లా వెళ్ళిపోయినట్టు అనిపించింది. సో లాస్ట్ డే వాజ్ డెఫినెట్లీ మెమరబుల్. మయామి బీచ్ చూడంగానే ఇట్ వెంట్ లైక్ ఓకే ఇట్ వాజ్ రియలీ హ్యాపెనింగ్ డూడ్ అనుకున్నది నిజంగానే అయ్యేది. యా వి వర్ ఏబుల్ టు గెట్ ఇట్ అని అన్నట్టు అనిపించింది. అండ్ అక్కడ సెలబ్రేషన్స్ కూడా చాలా మంచిగా జరిగింది. ఇట్ వాజ్ ఆల్వేస్ అబౌట్ పీపుల్ వెన్ ఇట్ కమ్స్ టు సెలబ్రేషన్స్. చాలా బాగా జరిగింది. అండ్ ఈ న్యూస్ ఛానల్ లోకల్ 10 న్యూస్ వాళ్ళు కూడా వచ్చి కవర్ చేశారు అనమాట మా స్టోరీ. దే వర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. ఇవన్నీ అయిపోగానే ఐ వెంట్ అండ్ మెట్ మై ఫ్యామిలీ. లైక్ దే వర్ వెయిటింగ్ ఇన్ ఫ్లోరిడా. బిగ్గెస్ట్ థింగ్ లేదు వాళ్ళు డాలస్ లో మా అన్నయ్య వాళ్ళు అండ్ ఫిలడెల్ఫియాలో మా అమ్మ నాన్న ఉన్నదంటారు. దే వర్ వెయిటింగ్ ఫర్ మీ టు కమ్. ఓకే. ఇట్లా మా ఇక్కడ డాలస్ కి రాగానే మా ఫ్రెండ్ ఒక అన్న వచ్చి పిక్ చేసుకుంటా అన్నాడు. నేను ఆయన కోసం వెయిట్ చేస్తున్నా. వచ్చేసరికి మా అన్నయ్య వాళ్ళు కిడ్స్ అండ్ ఎవ్రీబడి వర్ అట్ ద ఎయిర్పోర్ట్ విత్ బొకే. మన ఫ్యామిలీ నుంచి ఇలాంటి ఒక సర్ప్రైజ్ ఇస్ సంథింగ్ టోటలీ న్యూ. మనకి ఎంతసేపు మనం ఇంటికి ట్రిప్కి వెళ్తే తిట్లు ఇట్లాంటివి కోతి పనులు చేస్తే తిట్లు తప్ప ఒక కేక్ ఇట్లాంటి లైక్ నేను ఒకవేళ పాజిటివ్లీ నేను ఇండియాలో ఐఐటి కొట్టినా కానీ ఐ డోంట్ థింక్ మై ఫ్యామిలీ వుడ్ బి రియలీ దిస్ హ్యాపీ. అసలు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి వాళ్ళని చూస్తే. మళ్ళీ ఈ డాలస్లో ఉండే అండ్ వెరీ నెక్స్ట్ మార్నింగ్ ఐ టుక్ ఎ ఫ్లైట్ టు న్యూయార్క్ వెళ్ళి జెర్సీకి వెళ్ళి అక్కడ మా ఫ్యామిలీతో డిన్నర్ చేసి అక్కడ మళ్ళీ కేక్ కటింగ్ అయింది. నా బర్త్డే కూడా ఇన్ని కేకులు కట్ చేయలేను బయట. అక్కడ అయిపోగానే దెన్ ఐ ఇమీడియట్లీ టుక్ ఎ ఫ్లైట్ టు ప్యారిస్. నేను అయిపోగానే వెంటనే నేను ఒక 1 week పర్సనల్ వెకేషన్కి వెళ్ళిపోయాను. దెన్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ఎ రికమెండెడ్ థింగ్ టు డూ. నాకు మొత్తం అక్కడ నా కాళ్ళు పనిచేయలేదు. ద హోల్ ట్రిప్ నాకు అసలు చాలా కష్టంగా ఉంది బట్ వాజ్ వెరీ ఫన్. లైక్ నేను అనుకున్నా ఒకవేళ ఇఫ్ ఐ విల్ బి ఏబుల్ టు డూ దిస్ ఐ విల్ రివార్డ్ మై సెల్ఫ్ ఎ 1 week లగ్జరీ ట్రిప్ అని. ఇది అవ్వగానే ఐ కాట్ బ్యాక్ ఆన్ ద ట్రిప్. మేబీ కొంచెం గ్యాప్ తీసుకుని వెళ్ళాలంటే ఎంజాయ్ చేస్తుంటారా? పాసిబ్లీ. నాకు ఇంకా ఆగస్ట్ అనేది మంత్ ఉంది కదా, దెన్ ఐ ఆల్సో హ్యావ్ ఎ టైమ్ లిమిట్. సో ఐ ట్రై టు టేక్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. సో మీరు ఆ ఫినిష్ లైన్ దగ్గర ఉన్నారు కదా, ఆ మూమెంట్ ని 1 word లో ఎలా ఎక్స్ప్రెస్ చేయగలరు? ఆ హ్యాపీనెస్ ని, అచీవ్మెంట్ ని, ఎవ్రీథింగ్ టుగెదర్. వుడ్ సే of course like my whole ride was about kindness, so I would say it was everything about kindness if it was with one word. నేను ఇదే రైడ్ మళ్ళీ వితౌట్ పీపుల్ చేయలేను అనుకుంటా. ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ దట్ ఐ కుడ్ అచీవ్ దిస్ బిగ్, ఐ థింక్ ఇట్ డెఫినెట్లీ నీడ్స్ పీపుల్ సపోర్ట్. ఇట్ వాస్ నెవర్ ఎ one man journey, like it was never my own thing. Everybody who helped me along the way deserve a piece of it. Yeah, mentally, emotionally, everywhere they are with you. Yeah. One or other person, right? So I think they all contributed their best to help me achieve my dream and that. That's awesome. Right? Yeah, ఈ సైక్లింగ్ జర్నీలో మీరు చాలా మందిని మీట్ అయ్యారు కదా, ఎవరైనా ఒక్కరి గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి అని ఉంటే ఎవరు వాళ్ళ గురించి చెప్పచ్చా? యా, సో ఒక అతను ఉండే జో అని. నా డే వన్ ఆఫ్ సైక్లింగ్ నుంచి అతన్ని కలిసి లైక్ ఎండ్ వరకు కన్సిస్టెంట్గా ఎవ్రీ సింగిల్ డే నాకు మెసేజ్ ఇస్తుంది, యూ గాట్ దిస్ బ్రో అని. ఆయన వెరో బీచ్లో ఉంటాడు అనమాట, విచ్ ఇస్ లైక్ లాస్ట్ బట్ 1 stop అనమాట లాస్ట్ డే వరకు. ఆయన మయామి బీచ్ కన్నా ఒక 2 stops ముందు వెరో బీచ్ అనేది అనమాట. ఆయన నా వీడియోని షేర్ చేస్తుండే, రీపోస్ట్ చేస్తుండే, ఎన్నెన్నో చేస్తుండే. నేను ఇట్లా ఎవరైతే నాకు ఇంత సపోర్ట్ఫుల్ ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా కలుద్దామని ఫిక్స్ అవుతా. వాళ్ళ దగ్గర కుదిరితే టైం స్పెండ్ చేద్దాము, వాళ్ళ దగ్గర యూనో వాళ్ళ గురించి తెలుసుకుందాము అండ్ యూనో కుదిరినంత వరకు వాళ్ళ సపోర్ట్ని తీసుకుందామని అనుకుంటా. వెరో బీచ్కి వస్తున్నా, నేను ఇట్లా ఆయన ఒక హోటల్లో కలుద్దామని చెప్పిండు. ఆయన గురించి నాకేం తెలియదు, ఆయనకు నా గురించి ఏం తెలియదు. పర్సనలీ నో వన్ నోస్ క్రాక్. వెళ్ళంగానే ఒక హోటల్ దగ్గర ఉన్నాడు. హోటల్ దగ్గర ఇట్లా ఫుల్ ఆర్మ్స్ స్ప్రెడ్ చేసి ఇట్లా ఉన్నాడు. ఐమ్ లైక్ రాగానే హగ్ ఇచ్చుకున్నాం, ఐఎమ్ బిగ్ హగ్గర్. ఇట్లా హగ్ చేసుకున్నాము, ఫెల్ట్ రియలీ వామ్. నాకు అర్థమైంది వెళ్ళంగానే మనకి ఆయన ఒకరిని కలవగానే యూ విల్ అండర్స్టాండ్ హూ ఏదై ఉండొచ్చు అని. సో ఈజ్ ఎ వ్యాలే గాయ్. ఆ పక్కన ఒక హోటల్ ఉంటుంది, ఆ హోటల్లో వ్యాలే పార్కింగ్ చేసే అతను అనమాట. సో అతను తన సొంత పైసలతోని నాకు పక్కన ఇంకొక పెద్ద హోటల్ ఉంటుంది, దాంట్లో బీచ్ వ్యూ హోటల్ రూమ్ తీసుకున్నాడు. ఆయనకు వచ్చేదే నాకు తెలిసి ఒక చాలా తక్కువ శాలరీ వస్తుండొచ్చు, దాంట్లో నాకు ఇది తీసుకున్నాడు. అన్నారే ఇంత అవసరం లేదు, ఆల్ ఐ నీడ్ ఇస్ ద బెస్ట్ దట్ యూ, బెస్ట్ కూడా అవసరం లేదు, నీ దగ్గర ఏదైతే కుదురుతుంది
మీ ఇంట్లో చిన్న కౌచ్ ఆర్ Hmm. కింద సాప్ వేసినావు, దట్స్ మోర్ దెన్ ఎనఫ్ మనీ, ఇదంతా చేయాల్సిన అవసరం లేదంటే Hmm. లేదు లేదు నువ్వు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, తీసుకోకపోతే నాకు బాధగా ఉంటుంది అని అన్నాడు. సరే అని చెప్పి నేను వెళ్ళిన. Hmm. బ్యూటిఫుల్ వ్యూ ఉండే. అవ్వగానే అండ్ తను డిన్నర్కి వెళ్దాము అని అన్నాడు. Hmm. ఓకే మెక్డానల్డ్స్కి వెళ్దాము అని అన్నా. Hmm. తను లేదు ఐ వాంట్ బై యువర్ డిన్నర్ అని అన్నాడు. Hmm. అక్కడ పక్కన ఒక ఫ్యాన్సీ రెస్టారెంట్ ఉంటుంది. Hmm. ఇట్స్ లైక్ 4-star రెస్టారెంట్. నాకు పర్సనలీ 4-star రెస్టారెంట్లే నచ్చవు. Hmm. ఐల్ బీ హ్యాపీ విత్ కంఫర్ట్ ఫుడ్. Hmm. ఎప్పుడైనా సైక్లింగ్ కూడా యూ హ్యావ్ టు గో విత్ కంఫర్ట్ ఫుడ్. Hmm. నేను అన్న లేదు ఇట్స్ నాట్ నెసరీ, డోంట్ బర్న్ యువర్ మనీ. Hmm. లేదు ఐల్ బీ వెరీ హ్యాపీ గోయింగ్ టు మెక్డానల్డ్స్ ఇన్స్టెడ్ ఆర్ ఎనీథింగ్. Hmm. చిన్న మీ ఇంట్లో తిందామా చెప్పు, ఐల్ బీ Hmm. హ్యాపీ అంటే లేదు ప్లీజ్ 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 నువ్వు రావాల్సిందే, గో ఫ్రెషన్ అప్, నేను వెయిట్ చేస్తా కింద అన్నాడు. Hmm. నాకు చాలా బాధగా అవుతుంది, ఎందుకు ఇతను ఖర్చు పెట్టిస్తున్నా. Yeah. కిందికి వెళ్ళగానే అక్కడికి వెళ్ళగా నాకు అర్థమైన సెటప్, ఈయన అక్కడ వెయిటర్ ఇంకో వీళ్ళందరూ కలిసి పోగేసుకొని నాకు మీల్ కొనిస్తారు. సో ఆర్డర్ ఇస్తుంటే ఏదైనా ఆర్డర్ అంటే నేను కూడా అకామిడేట్ ఉంది దాంట్లో ఉన్న దాంట్లో లీస్ట్ ఎక్స్పెన్సివ్ ఫుడ్ ఒకటి ఉండే, అది ఆర్డర్ ఇచ్చిన. ఆయన ఫ్రైస్ ఆర్డర్ ఇచ్చుకున్నాను ఆయనకి. Hmm. నేను ఫుడ్ షేర్ చేసుకున్నాము. Hmm. అడిగిన అసలు ఎందుకు చేస్తున్నావు ఇదంతా, Hmm. ఇదంతా అవసరం లేదు. మై ఓన్ పర్పస్ ఇస్ టు హ్యావ్ ద లీస్ట్ ఎక్స్పెక్టేషన్ అండ్ ఎంత తక్కువలో కుదిరితే అంత తక్కువలో హెల్ప్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఒకరిని అస్సలు ఇబ్బంది పడదు. అదే నా పాయింట్ కూడా. నీ కైండ్నెస్ స్టోర్లో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగే హెల్ప్ చేయమని అడుగుతున్నాను. Hmm. ఇంతవరకు తీసుకుంటున్నాం ఎందుకు అంటే తన ఎక్స్పీరియన్స్ చెప్తుండే. తను యూఎస్లో మంచిగా పెరిగేది అంటే మన ఇండియన్ ఫ్యామిలీ కిడ్స్. Hmm. అమెరికన్ కిడ్స్ హ్యావ్ ఎ రఫ్ అప్బ్రింగింగ్. Hmm. వాళ్ళకి పేరెంట్స్ సరిగా లేకుండా ఆయన పెంచినప్పుడు. Hmm. సో ఆయన చాలా కష్టాలు చూసాను చిన్నప్పటి నుంచి ఎదగడంలో. Hmm. అవన్నీ ఇంకొకరికి ఉండకూడదు అని చెప్పి ఆయన శాలరీలో 50% ఆయన కమ్యూనిటీలో ఉన్న కిడ్స్కి షేర్ చేస్తున్నాడు అనమాట. ఆయనకు వచ్చేది కొత్త పైసలు, Hmm. దాంట్లో సగంతో ఎట్లయింది పిల్లలకి, చాలా మంది పిల్లలకి ఏంది ఇక్కడ షూస్ కూడా లేని పిల్లలు ఉంటారు. Hmm. వాళ్ళకి షూ షాప్కి తీసుకెళ్ళి నచ్చిన షూస్ కొనుక్కొనడం, వీళ్ళకి మూవీ థియేటర్కి తీసుకెళ్ళడం, హెయిర్ కట్కి ఎప్పుడైనా చేయించడం, ఇట్లా కమ్యూనిటీ సర్వీస్ చేస్తాను అనమాట. సో వాళ్ళందరికీ నన్ను ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి అని చెప్పి ఎవ్రీడే వాళ్ళకి నా గురించి చెప్పేటోడు అనమాట కిడ్స్కి. ఏమని, Hmm. మీరు ఒక దాన్ని ఇన్స్పైరింగ్గా తీసుకోవాలి అని అనుకుంటే అది ఏమై ఉండాలి. ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ కిడ్స్కి అంటే వెరీ యంగ్ కిడ్స్కి వాళ్ళకి ఏంది టిక్టాక్లలో ఈ ఆర్టిస్టులు, Hmm. ఈ ప్రాంకులు చేసేవాళ్ళు, వీళ్ళందరికీ ఇప్పుడు పాపులారిటీ ఒక దానికి వస్తుంది అంటే అది చేయాలని నాకు అనిపిస్తుంది. Hmm. అరే ఒకవేళ ఈ ట్రెండ్కి ఈ దానికి పాపులారిటీ వస్తుందంటే మనకి అవి చేయాలంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో మన ఇండియాలో చాలా మంది అథ్లీట్స్ ఉన్నారు, Hmm. పెద్ద పెద్ద అథ్లీట్స్ ఉన్నారు. వాళ్ళకి తిప్పి కొడితే 100K ఫాలోవర్స్ ఉండవు, Hmm. రైట్? అలా ఇలా చిన్న చిన్న ప్రాంకులు చేసే వాళ్ళకే 1 million+ ఫాలోవర్స్ ఉంటాయి. సో ఆబ్వియస్గా నీకు నీకు తెలిసే కాంటెంట్, నీకు అప్రిషియేషన్ వచ్చే కాంటెంట్ అంతా ఇక్కడి నుంచి అనిపిస్తుంది. సో యూ డ్రైవ్ మోర్ టువర్డ్స్ ఇట్. Hmm. ఇమాజిన్ చేయండి. అది కాకుండా నీకు ఇప్పుడు మనకి ఒక చిన్న ఇంట్లో మన పిల్లలే ఉంటారు, వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు మనం పొగిడినాం అనుకోండి, నెక్స్ట్ టైం మళ్ళీ మార్కులు తెచ్చుకోవాలని అనిపిస్తుంది, రైట్? Hmm. అదే వాడు డ్యాన్స్ చేసేటప్పుడు పొగిడితే మంచిగా డ్యాన్స్ చేయాలని వెళ్ళాలంటారు. ఈ పిచ్చి వీడియోలు టిక్టాక్లు చేసే వాళ్ళని పొగుడుతుంటే ఆ డైరెక్షన్లో వెళ్ళాలని ఉంటాయి. సో ఈయన వాళ్ళ కిడ్స్కి ఏం చెప్పాలనుకున్నానంటే ఫోకస్ మోర్ ఆన్ హెల్పింగ్ అదర్స్. నలుగురికి మనం కుదిరినంత వరకు హెల్ప్ చేయాలి అన్న మైండ్ సెట్ని అప్రిషియేట్ చేసుకోండి. దాంట్లోనే అసలైన ఆనందం ఉంది. ఒక వ్యక్తికి ఏమీ తెలియకుండా ఇంతమంది హెల్ప్ చేస్తున్నారు. Hmm. చూడండి ఎందుకు, లైక్ వాట్ ద వరల్డ్ ఈజ్ అరౌండ్ యూ, ట్రై టు బిల్డ్ దిస్ నేచర్ ఇన్ యూ అని చెప్పి అక్కడ వాళ్ళ కమ్యూనిటీ కిడ్స్ అందరికీ చూపెడుతున్నాయి. సో వాళ్ళందరూ ఏదో లెటర్లు రాశారు, అవన్నీ చదువుతున్నాయి. అసలు నాకు అసలు పిచ్చి లేచిపోయింది అసలు అదంతా వింటుంటే. దెన్ ఐ థాట్ మేబీ నేను కూడా ఇన్ రిటర్న్ టు దిస్ కిడ్స్ ఏమైనా చేయాలని చెప్పి ఐ డొనేటెడ్ సమ్ మనీ అండ్ ఒక వీడియో చేసి పంపించిన వాళ్ళందరికీ. వాళ్ళు మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ వీడియో చేసి దే కాల్డ్ మీ బ్యాక్ అన్న ఇట్లా లైక్ ఇన్ ఇంగ్లీష్ ఆఫ్ కోర్స్, లైక్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ యూ స్టాప్డ్ అట్ వెరో బీచ్ అండ్ కైండ్ ఆఫ్ hosted by him and Hmm. I think that thing stuck to me like crazy. Yeah. ఇంత కొద్దిలో కూడా చేయాలి అని మీరు స్టార్ట్ చేసిన పర్పస్ అచీవ్ అయిన పర్పస్ టోటల్ డిఫరెంట్ కదా. యా, దట్ వాస్ వెరీ స్పెషల్ టు మీ. సో ఇది చాలా బాగా జరిగింది కదా. ఇట్ గేవ్ యూ లాట్ ఆఫ్ మోటివేషన్ అండ్ ఇట్ షోడ్ ద వరల్డ్ ఇన్ డిఫరెంట్ వే కదా. నెక్స్ట్ ఇలాంటివి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, లేదా ఇంకేదైనా గోల్స్ ఉన్నాయా? సో ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ మై ట్రావెలింగ్ లైఫ్ స్టైల్. దీనివల్ల నాకు కొంచెం చాలా ట్రావెల్ చేయాల్సిన ప్లేసెస్ అన్నీ బ్రేక్లో పెట్టిన 6 months ట్రైనింగ్ వల్ల. సో ఐమ్ గోయింగ్ బ్యాక్ ఆన్ దోస్ థింగ్స్. ట్రావెలింగ్ అదర్ దెన్ దట్ నెక్స్ట్ అడ్వెంచర్ వచ్చేసి ఐమ్ స్టిల్ ఫిగరింగ్ అవుట్ వాట్
to pick as a biggest adventure. Have a couple ideas. I'm still working on it to see which one is Which one is really best? more challenging. Oh. Best అనేది ఇంకా హార్డ్ డేస్ ఉంది, అండ్ విచ్ వన్ ఈస్ కన్సిడర్డ్ లైక్ సంథింగ్ మోర్ ఫుల్ఫిల్లింగ్ అన్నట్టు చూసుకుంటున్నా. సైక్లింగ్ విల్ ఆల్వేస్ బీ విత్ మీ. లైక్ దిస్ ఈస్ వన్ గుడ్ హాబీ ఐ వుడ్ సే, విల్ స్టిక్ విత్ మీ. లైక్ సరదాగా ఈవినింగ్ సైక్లింగ్ అనేది సో ఇప్పుడు చేస్తున్నారా? కంటిన్యూ. మొన్న 1 month రెస్ట్ తీసుకున్నా, రెస్ట్ ఫ్రమ్ సైక్లింగ్ అంతే, నాట్ ఫ్రమ్ ట్రావెలింగ్ ఆర్ ఎనీథింగ్. ఇంకా ఐ హ్యావ్ దిస్ రౌట్ దట్ ఐ ఆల్వేస్ థాట్ ఆఫ్ డూయింగ్. ఇట్స్ ఇన్ టూర్ దే ఫ్రాన్స్ అనుకుంటు ఉంటుంది అనమాట. దట్స్ లైక్ మనకి ఇండియాలో క్రికెట్ ఎట్లనో ఈ ఫ్రాన్స్లో టూర్ దే ఫ్రాన్స్ అట్లా. వాళ్ళకి సైక్లింగ్ అనేది పెద్ద స్పోర్ట్ యూరోప్లో. లైక్ నార్మల్ కమ్యూనిటీకి బైక్ వాడినట్టే కాదు, ఆ స్పోర్ట్కి లక్షల మంది వస్తారు జనాలు చూడడానికి. అండ్ ఇప్పుడు మనకి ఇండియాలో మనము ఐపీఎల్ ఆడడం అనేది ఇట్స్ నాట్ ఎ బిగినర్ థింగ్. ఎవరిని ఆడి అంత ప్రొఫెషనల్ టూర్ దే ఫ్రాన్స్ చేయడమే కాదు, అలాంటి ఒక రౌట్లో ఎప్పుడైనా సైక్లింగ్ చేయాలనేది నా ఇంట్రెస్ట్. టూర్ దే ఫ్రాన్స్ అనేది ఇట్స్ లైక్ ఒలింపిక్స్కి గోల్ లాంటిది, దట్స్ నాట్ నథింగ్. బట్ అలాంటి ఒక రౌట్లో బ్యూటిఫుల్ ఉంటుంది, సీనిక్ రౌట్. అది ఎక్కడి నుంచి అంటే స్విట్జర్లాండ్, స్విస్ ఆల్ప్స్ కూడా కవర్ అవుతాయి అనమాట ఒక రౌట్. పాసిబ్లీ దట్ విల్ బి మై నెక్స్ట్ అడ్వెంచర్ ఇఫ్ ఎవర్ ఇట్. మీకు బేసిక్గా యూ వాంట్ టు మీట్ పీపుల్ కదా, సీనిక్ నేచర్ పెద్ద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. బట్ మీరు చెప్పేదాని రెండు కాంట్రడిక్షన్గా ఉన్నాయి. రైట్. సో పీపుల్ విల్ ఆల్వేస్ బీ విత్ యూ ఇఫ్ యూ ఎవర్ డూ దీస్ థింగ్స్. లైక్ మనకి అడవుల్లో కూడా ఇప్పుడు నా గురించి నా ఫ్రెండ్స్ని అడిగితే చెప్తారు, వీడు అడవుల్లో కూడా ఫ్రెండ్స్ని చేసుకుంటున్నాను. సో ఐఎమ్ షూర్ దేర్ ఇస్ గన్ బీ సమ్ ఆర్ అదర్ పర్సన్ దట్ ఐ కెన్ టాక్ టు ఓవర్ దేర్ అండ్ కెన్ మేక్ అ ఫ్రెండ్ ఓవర్ దేర్. అది నాకు ఎప్పుడు ఇబ్బంది కాదు. కానీ ఆ రౌట్ అనేది ఇట్స్ లైక్ సైక్లింగ్ వాళ్ళకి, మనకి భక్తులకు తిరుపతి ఎట్లనో సైక్లింగ్ వాళ్ళకి అలాంటిది ఒకటి అనమాట. బ్యూటిఫుల్. ఇంకా అదొకటి చేస్తే మన జన్మ ధన్యమైంది అన్నట్టు అంటారు అనమాట. దట్స్ సచ్ ఎ కైండ్ ఆఫ్ రౌట్. బట్ యా, నాకు సైక్లింగ్ అయింది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ నా నెక్స్ట్ అడ్వెంచర్ సైక్లింగ్ ఉండదు. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ ఈదర్ ఫ్లయింగ్. నేను లైసెన్స్ స్కై డైవర్. సో మేబీ సంథింగ్ ఇన్ దేర్, ఆర్ మేబీ సంథింగ్ టు డూ విత్ బాక్సింగ్. ఇట్లా కొన్ని డివైడ్ చేసి పెట్టుకున్నా, సంథింగ్ దట్ ఐ హావ్ నెవర్ ట్రైడ్ బిఫోర్. కొత్తది తీసుకుందాం, హ్యావ్ ఎ లర్నింగ్. దాంట్లో ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోవాలి. దట్ ఈస్ మై కాన్సెప్ట్. గుడ్, ఆల్ ద బెస్ట్. యా థ్యాంక్ యూ సో మచ్. మీ ఇలాంటి అడ్వెంచర్స్, ఈ సైక్లింగ్ జర్నీ ఇవన్నీ ఫాలో అవ్వాలంటే వేర్ కెన్ పీపుల్ లుక్ ఇన్ టు ఇట్? సో దే కెన్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఇట్స్ కాల్డ్ రైడ్ విత్ ప్రదీప్. Okay. So I would be posting all my future endeavors on that page. So okay, please check it out and give a follow if you can. హోప్ మీరు కూడా నాలాగే ప్రదీప్ జర్నీ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యారు అనుకున్నాను. మరెన్నో స్మాల్ టాక్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.